టెస్ట్. ఎస్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. హలో. అంటే కొంచెం వాల్యూమ్ పెంచి మీరు కూడా మాకు రిప్లైగా హాయ్ చెప్తే బాగుంటుంది. ఒకసారి అందరూ గట్టిగా హాయ్. అంటే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కి వచ్చామంటే డెఫినెట్లీ ఎనర్జీ ఇక్కడ అరిస్తే మినిమం విజయవాడకి వినిపించాలి. సరే, ఫర్గెట్ అబౌట్ మనకి వినుకొండ లేకపోతే వైజాగ్ శ్రీకాకుళం వరకు లేకపోతే అనంతపురం వరకు వినిపించకపోయినా వీఆర్ ఓకే. బట్ అట్లీస్ట్ ఈ పోరంకి నుంచి మినిమం విజయవాడ వరకు వినిపిస్తే, విజయవాడ సిటీ వరకు వినిపిస్తే చాలు. ఎనీవేస్ చాలా యాక్టివ్ గా ఉన్నారు అండ్ అలాగే రిప్లై కూడా చాలా మంచిగా ఇస్తున్నారు కాబట్టి సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? ఆర్ యు రెడీ? ఓకే, ఒక పని చేద్దాం. 3, 2, 1 గో అంట. ఎవరైతే గట్టిగా మన సాయి ప్రాపర్టీస్ కోసం గట్టిగా ఓవేసుకుంటారో నాకు వినాలని ఉంది. ఎవరి దగ్గర ఎక్కువ ఎనర్జీ ఉందో చూడాలని ఉంది. రెడీ? విల్ గివ్ ఇట్ 3, 2, 1 అండ్ గో. సూపర్. కాకపోతే ఏంటంటే ఇటు సైడ్ వాల్యూమ్ ఎక్కువ వినిపిస్తుంది, బట్ ఇటు సైడ్ వాళ్ళు లిప్ మూమెంట్ ఇస్తున్నట్టు. ప్రాబ్లం ఏంటంటే ఇటువైపు నేను ఉన్నా కాబట్టి మా వాళ్ళు ఆటోమేటిక్ గా యాక్టివ్ గా ఉంటారు. అప్పుడే విభజించేసావా? అంటే నీ సైడ్ వాళ్ళు గొప్ప, ఓకే బెటర్. మన సైడ్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు అండ్ అలాగే ఎనర్జెటిక్ గా ఉన్నారని ఒక్కసారి ప్రూవ్ చేసుకుందాం. రెడీ? 1, 2, 3 గో. హాయ్. విజిల్స్ కూడా ఉన్నాయి ఇటు సైడ్, మామూలుగా లేరు. ఎనీవేస్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మరి కార్యక్రమంలోకి ముందుకు వెళ్ళిపోతూ మోస్ట్ వెయిటింగ్ డే అని చెప్పాలి. 18 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. మా ఆహ్వానాన్ని మన్నించి 18th యానివర్సరీ సెలబ్రేషన్స్కి విచ్చేసినటువంటి ముందుగా మా కస్టమర్ దేవుళ్ళకి అండ్ సంస్థకి కస్టమర్లకి ఒక మంచి పునాదిగా, ఒక మంచి వారధిగా, ఒక మంచి బ్రిడ్జ్గా ఎప్పుడు ఉండే మా మార్కెటింగ్ మిత్రులకి, మార్కెటింగ్ మిత్రుల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సాదర స్వాగత సుమాంజలి తెలియచేస్తూ, మీరు లేకపోతే డెఫినెట్గా మేము లేము. 18 సంవత్సరాల క్రితం మొదలైన ప్రయాణం ఇవాళ దినదినాభివృద్ధి చెందుతూ ఒక పెద్ద వసుదైక కుటుంబంగా మన అందరం ఇక్కడ కలుస్తున్నామంటే దానికి 100% మా కస్టమర్లు అందరూ మమ్మల్ని నమ్మడం, అట్ ద సేమ్ టైం ఆ నమ్మకాన్ని డబల్ చేస్తూ కస్టమర్ల దగ్గరికి మమ్మల్ని చేరువ చేస్తున్న, మన సంస్థని చేరువ చేస్తున్న మా మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ అండ్ ఒక్కరితో మొదలైన ప్రయాణం కొన్ని వేల లక్షల మంది హ్యాపీ ఫేసెస్ని మనం ఇవాళ చూస్తున్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో చైర్మన్ గారికి, ఎండి గారికి, మిగతా టీం అందరికీ గట్టిగా చప్పట్లతో కంగ్రాచులేషన్స్ చెప్దాం. సో వితౌట్ ఎనీ డిలే మన మాటలు కాదు సునంద, మన మధ్యలో చాలా మంది మార్కెటింగ్ మిత్రులు ఉన్నారు. 1 by 1 కొంతమంది మాట్లాడడానికి నా దగ్గర ఒక మంచి లిస్ట్ కూడా ఉంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సో మనం అయితే కంప్లీట్గా ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ కొద్దిసేపట్లో ఒక మనందరికీ తెలిసిన ఒక నోన్ సెలబ్రిటీ గెస్ట్ కూడా మన మధ్యలోకి రాబోతున్నారు. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఎవరు అనేది గెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఆల్రెడీ ఎవరికైనా ఐడియా ఉందా, లేకపోతే చాలా మందికి సర్ప్రైజా? ఐడియా ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు రాబోతున్నారు? వెరీ గుడ్. ఓకే, ఈ లోపల మీరు పక్కన వాళ్ళకి ఏమాత్రం చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళకి ఆ సస్పెన్స్ అలానే ఉంచుదాం. కొద్దిసేపట్లోనే రివీల్ అవుతుంది కాబట్టి. ఎస్. సో ముందుగా మా లావూరి వెంకటేశ్వరరావు గారు మార్కెటింగ్ మిత్రులు, వారిని సాదరంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ముందుగా వారితో స్టార్ట్ చేద్దాం. ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు బయట. ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లోపలికి వచ్చే ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ లావూరి వెంకటేశ్వరరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Sir, mic. Hello. Everybody, good evening, sir. Sai Properties and Project Limited 18వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు సార్. ముందుగా మన సంస్థ చైర్మన్
చామకూరి శ్రీనివాసరావు గారికి, మన ఎండి లిఖిత భాను గారికి, మన సంస్థ ప్రెసిడెంట్ రాఘవేంద్రరావు గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ జిల్లా గారికి, బ్యాంక్ చైర్మన్ అజారుద్దీన్ గారికి, మరియు నా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకృష్ణ గారికి, మరియు నా టీం సభ్యులందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అనేది ఇది ఒక సంస్థ కాదు సార్, ఇది ఒక శక్తి లాంటిది. ఈ కంపెనీలో నేను జాయిన్ అయ్యి దగ్గర దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది సార్. ఇదే కంపెనీని నమ్ముకొని మేము చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదగడానికి కారకులైన మా సీనియర్లు జూనియర్లు అందరికీ నా ధన్యవాదాలు సార్. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్లో ఎందుకు పని చేయాలంటే దానికి ఒక రీజన్ ఉంది సార్. ఏదైతే చైర్మన్ గారు కమిట్మెంట్గా చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించి మనకి ఏదైతే ప్రామిస్ చేస్తారో అది ఒక 2 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ 100కి 100% చేసే ఏకైక సంస్థ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్. సో మన సంస్థని నమ్ముకున్న మార్కెటింగ్ మిత్రులు కానీ కస్టమర్లు కానీ రోజు రోజుకి అభివృద్ధి చెందటం అనేది మనం అందరం చూస్తున్నాం. సో మార్కెటింగ్ మిత్రులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మన కంపెనీ అభివృద్ధి చెందుతుంది, అలాగే మన కస్టమర్లు కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందడం జరుగుతుంది. చిన్న పెట్టుబడితో కోట్లలో ఆదాయం రావాలంటే సరైన పెట్టుబడి కేవలం మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్లో పెట్టుబడి పెట్టగలిగితే ప్రతి సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అయ్యే అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చేజింకించుకోవచ్చు. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లావూరి వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తదుపరి మాట్లాడవలసిందిగా కడియాలి సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక సాధారణ నార్మల్ లెవెల్ నుంచి సంస్థతో ప్రయాణం మొదలుపెట్టి ఇవాళ మనకు ఒక రోల్ మోడల్గా అండ్ ఖచ్చితంగా ఒక దిక్సూచిగా ఉన్నారు వీళ్ళందరూ. లావూరి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు సీనియర్లు జూనియర్ల ప్రోత్సాహంతోనే నేను ఈ స్టేజ్లో ఉన్నాను 6 years నుంచి అని చెప్పారు. తదుపరి కడియాలి సత్యనారాయణ గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. అడ్డగర్ల నాగేశ్వరరావు గారు సీనియర్ మార్కెటింగ్ మిత్రులు. అడ్డగర్ల నాగేశ్వరరావు గారు వారు మన మధ్యలో ఉంటే కనుక ఈ వేదిక మీదకి వచ్చి వారికి సంస్థతో ఉన్న అనుభవం పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ నాగేశ్వరరావు గారా? ఓకే ఓకే, టేక్ యూర్ టైం, దట్స్ ఓకే సార్, ప్లీజ్ కమ్. తదుపరి చింతపల్లి హరిదుర్గ ప్రసాద్ గారు, గెట్ రెడీ సార్. ఇప్పుడైతే అడ్డగర్ల నాగేశ్వరరావు గారు విచ్చేస్తున్నారు. ఓ టు హిమ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ ఈ విధంగా ఒక కుటుంబ సమేతంగా సమావేశం అవ్వడానికి మూల కారణకులైనటువంటి మన అవర్ గౌరవనీయులైనటువంటి సిఎండి సార్ చామకూరి సాయి శ్రీనివాస్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, నా పేరు అడ్డగర్ల నాగేశ్వరరావు, వెస్ట్ గోదావరి పెనుగొండ అండి. నేను ఒక చిరు వ్యాపారం చేసుకుంటూ బండి మీద నా పని నేను చేసుకుంటూ పోతుంటే నన్ను చాలా డిస్టర్బ్ చేశారండి.
మా యొక్క సీనియర్ కుమార్ రెడ్డి గారని. ఎంత డిస్టర్బ్ చేశారంటే, ఒక సాదాసీదాగా చిన్న వ్యాపారం చేసుకునే నన్ను ఒక బ్లేజర్ వేసుకుని మీ అందరి ముందు నిలబడేటటువంటి స్థాయికి తీసుకొచ్చారని, అంతలా డిస్టర్బ్ చేశారని వారిని. మరి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కుమార్ రెడ్డి గారికి నా యొక్క కరతాళ ధ్వనులు మీ అందరి యొక్క సపోర్ట్తో తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ యొక్క హెల్ప్ కూడా కోరుతున్నాను సార్, విత్ యువర్ గ్రాండ్ క్లాప్స్ అండి. ఎక్కడైనా పొదుపు చేయండి తప్ప చప్పట్ల దగ్గర మాత్రం పొదుపు చేయకండి. ఎక్కడైనా మొహమాట పడండి తప్ప ఒక ఆస్తి కొనేటప్పుడు మాత్రం మొహమాట పడకండి. ఎందుచేతనంటే అలా మొహమాట పడి అనుమానం పడి నేను 6 నెలలు టైం వేస్ట్ చేస్తున్నానండి. కుమారెడ్డి గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే లేదండి నాకు పని ఉందని చెప్పేసి వంకబెట్టామని. కానీ వాస్తవానికి నాకు ఉన్నది పని కాదు, ఇంటి నిండా అప్పులు, మనసు నిండా అనుమానాలు. ఒక పక్క అప్పులు, ఒక పక్క మనసు నిండా అనుమానాలు. ఏమిటి వెంచర్ అంటున్నారు, ఏమిటి పొలాలు అంటున్నారు, ఎక్కడో ప్రకాశం జిల్లా అంటున్నారు, నెల్లూరు జిల్లా అంటున్నారు. ఇవన్నీ మనకు అవసరమా? మన ఊరిలో ఉన్నటువంటి పొలాన్నే మనం కాపాడుకోలేకపోతున్నాం, ఎవరో ఒకరు కబ్జా చేసేస్తున్నారు. అలాంటిది ఇక్కడికి వచ్చి పొలం కొంటే కనుక మనకి సెక్యూరిటీ ఎవరు? ఎవరైనా కబ్జా చేసేస్తే రేపు పొద్దున మన పిల్లలు చూసుకోగలరా లేదా? ఈ విధమైన అనుమానాలతో నేను ఒక 6 నెలలు గ్యాప్ చేస్తానండి. తర్వాత ఒకరోజు శ్రీ కుక్కరాల సత్యనారాయణ గారు ఎంటర్ అయ్యారు రంగంలోకి. నాగేశ్వరరావు లేదండి నా కారు మీద రండి, నేను కొన్న పొలం చూడడానికి రండి అని చెప్పి అన్నారండి. వారి మాట కాదనలేక ఆయన కోసం మొహమాటంగా కారు ఎక్కానండి. ఆ రోజు ఎక్కిన కారే ఈరోజు నన్ను కారు ఓనర్ చేసిందండి. జస్ట్ ఒక కారు సైట్ చూడడానికి రండి అని చెప్పేసి ఆయన చెబితే ఆయన మీద ఉన్న గౌరవంతో మొహమాటంగా కాదనలేకపోవడం ఈ రోజున మరి కారు ఓనర్నే కాకుండా ఎప్పుడు కూడా అనిపిస్తూ ఉండదండి, ఎప్పుడు టెన్షన్. ఏం చేద్దంటే ఏదైనా ఖర్చు వస్తే ఎలా భరించాలి, ఇన్కమ్ ఎక్కడ. కానీ ఈ రోజున నాకు టెన్షన్ లేదు, ఎందుచేత నా వెనకాల ఎస్పీపీ ఉంది కాబట్టి నో ఫియర్ అండి. మన అలాంటి వండర్ఫుల్ సంస్థ మన ముందండి. ఇక్కడ మనం చేసేదల్లా ఒక భూమి కొంటున్నాం. ఎలాంటి భూమి అంటే తరతరాలు ఆదాయం తెచ్చిపెట్టేటువంటి ఒక మంచి ఆస్తి మన పేరు మీదుగా రిజిస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఆస్తి అండి. ఆ విధంగా నేను మొట్టమొదటిసారిగా చూడడానికి వెళ్ళి ఇది చాలా బాగుంది, అప్పుల్లో అప్పు, కొత్త అప్పు ఇది అని చెప్పేసి ఆ రోజుల్లో పావు ఎకరం వచ్చి 6 లక్షలు ఉందండి. 6 లక్షలు పెట్టి ఒక పావు ఎకరం కొన్నాను. ఆ రోజు నుంచి మొదలుపెట్టినటువంటి 50 లక్షలు అప్పు ఉంది. ఆ రోజు 50 లక్షలు అప్పులు తీరిపోయి కాస్త నిలవబాటులో పడ్డానండి. అదంతా కూడా సాయి ప్రాపర్టీస్ మహిమండి, సాయి ప్రాపర్టీస్ పుణ్యం అండి. ఇంతటి చక్కటి వ్యాపార విధానాన్ని మొట్టమొదటిసారిగా మనకందరికీ పరిచయం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో సంచలనాలు సృష్టిస్తున్నటువంటి మన సాయి ప్రాపర్టీస్ కంపెనీ ఎండి గారు, సిఎండి గారికి మరొక్కసారి అండి ఎన్నిసార్లు మనం హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసినా తనివి తీరదండి. నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుందండి, ఎంత పెద్ద సముద్రానికైనా సరే కెరటాలే అందం అండి, గులాబీ చెట్టుకి పువ్వులు అందం, మరి మన వెంచర్లో ఎర్రచందనం చెట్లు అందం. ఈ రోజున సాయి ప్రాపర్టీస్కి మీరే ఒక పెద్ద అందం అండి, మీరే ఒక అలంకరితులు అనమాట అండి. ఈరోజు అలాంటి వండర్ఫుల్ టీము మన సాయి ప్రాపర్టీస్ కంపెనీకి రావడం, సో ఇంత చక్కటి బిజినెస్ డెవలప్మెంట్లో మనం కూడా భాగస్వాములు అవడం మనందరి యొక్క అదృష్టము, పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నానండి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి, మా యొక్క సీనియర్స్కి అందరికీ కూడా మరొక్కసారి పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. అండ్ అలాగే తదుపరి మాట్లాడవలసిందిగా చింతపల్లి హరిదుర్గా ప్రసాద్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చింతపల్లి హరిదుర్గా ప్రసాద్ గారు, సో దయచేసి స్టేజ్ పైకి వచ్చి మీకు కంపెనీతో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మా అందరితో కూడా షేర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. వీడియోలో లాస్యాన్ని చూసి లాస్ట్ వచ్చిన తర్వాత అవకాశం ఇస్తాను అనుకున్నారు, ముందు ఇచ్చేసారు నాకు అవకాశం. టైం ఉంటే మళ్ళీ ఇవ్వండి.
జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. రథచక్రాలు వస్తున్నాయి. రథచక్ర భూమి ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. ఈ డైలాగు రీసెంట్గా కల్కి సినిమాలో మనందరం విన్నాం. కమల్ హాసన్ గారు చెప్తారు, శ్రీశ్రీ గారు రాసింది. అంటే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నామని. ఆ సినిమాలో కాంప్లెక్స్ అనే పదం అందరికీ గుర్తుంది కదండి. కాంప్లెక్స్లో పైన ఉంటారు అందరూ, అంటే అన్ని సదుపాయాలతోటి అన్ని సుఖాలతోటి ఉంటారు. ఈవేళ మీరు అందరూ కాంప్లెక్స్లో ఉన్నారు. ఇక్కడ మీరు కస్టమర్కి చెప్పాల్సింది ఒకటే మాట అండి. ఒక్కసారి పెట్టుబడి పెట్టి పుష్కర కాలం వేచి చూడండి. పుష్కర కాలం తర్వాత ప్రతి సంవత్సరం పుష్కలంగా మీ అకౌంట్లో పడతానే ఉంటాయి. ఎందుకింత షూర్గా చెప్తున్నానంటే, ఇప్పుడు వరకు సహజ సంపదను ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు, సహజ సంపదను దోచుకున్న వాళ్ళు ఉన్నారు, సహజ సంపదను దాచుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ సహజ సంపదను గుర్తించి దాని నుంచి ఆదాయం సృష్టించి నలుగురికి పంచే విధానం తీసుకొచ్చిన మొట్టమొదటి కంపెనీ సాయి ప్రాపర్టీస్ సార్. సాయి శ్రీనివాస్ సార్ గారు అనే వ్యక్తి ఒక చిన్న సంకల్పం స్టార్ట్ చేశారండి, సామాన్యుడిని కోటేశ్వరం చేయాలని. ఆ సంకల్పం ఒక నిప్పు చిన్న మంటలా మొదలైంది. దానికి వాయుదేవుళ్ళ ఒక వ్యక్తి తోడయ్యారండి. అప్పటి నుంచి ఆ మంట కాస్త ఒక పెద్ద జ్వాలలా మారింది. ఆయన మన గురుగారు రాఘవేంద్రరావు గారు అండి. ఆ జ్వాల నిరంతరం ఎలగడానికి కారణం మన సీనియర్ డైరెక్టర్స్, ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండి. ఆ జ్వాలని వెలుగుని ఆధారంగా చేసుకుని జిలాని సార్ అనే వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వెలుగులు నింపడం మొదలుపెట్టారండి. ఆ వెలుగు ఎంతటి వరకు వచ్చిందంటే మన రామేశ్వరం కొక్కిరేల సత్యనారాయణ ఇంటి దాకా వచ్చిందండి. అక్కడ మొదలైందండి ఒక విస్ఫోటనం. తణుకు టీం అనే వ్యక్తుల్ని తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ శక్తుల్లో ఒకడే నేనండి. నా పేరు చింతపల్లి దుర్గాప్రసాద్, సన్ ఆఫ్ చింతపల్లి ఆదినారాయణ. డబ్బు ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు సార్. డబ్బు ఎవరైతే పుట్టించగలరో వాళ్ళ దగ్గరికే డబ్బు వస్తారు. ఒక టాటా బిర్లా అయినా, అనిల్ అంబానీ అయినా, చామకూరి సాయి శ్రీనివాస్ గారు అయినా. మనకు మార్కెట్లో ఎక్కువ వినపడుతుంది ప్లాంటేషన్ రంగంలో ఇప్పుడు వరకు సామాన్యుని కోటేశ్వరం చేసేవాళ్ళు ఎవరు లేరు, చేసిన వాళ్ళు ఎవరు లేరు, సామాన్యుని కోటేశ్వరం చేసేవాళ్ళు ఎవరు లేరు అని. అంటే ఒక పని సాధ్యం కాలేదంటే అది ఇంకెవ్వరికి సాధ్యం కాదని కాదు సార్, దాన్ని చేసేవాడు ఇంకా రాలేదని. అంటే 1960లో మన ఆంధ్రప్రదేశ్కి, మన ఇండియాలో ఆహార కొరత ఏర్పడిందండి. అప్పట్లో వీట్ రైస్ అనే విషయంలో కొత్త వంగడాలు సృష్టించి హరిత విప్లవం తీసుకొచ్చిన ఎంఎస్ స్వామినాథన్ గారు వచ్చేంత వరకు అది సాధ్యం కాలేదు. ఇండియాకి, తెలుగు సినిమాకి పాన్ ఇండియా అనే పదం పరిచయం అవ్వడానికి కారణం ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన వచ్చేదాకా పాన్ ఇండియా అనే పదం తెలుగు ఇండస్ట్రీకి ఎవరికి తెలీదు. సామాన్యుని కోటేశ్వరం చేసే విషయంలో ఎవరికీ సాధ్యం కాలేదు. ఆ సామాన్యుని కోటేశ్వరం చేసే విషయం మొట్టమొదటిగా నిజం చేయబోయేది సాయి ప్రాపర్టీస్ సార్. మన చరిత్రలో శాలివాహన సగం, శాతవాహన సగం, విక్రమాదిత్య సగం అని చెప్పి మన తరాలకు చెప్తూ ఉంటాం. నెక్స్ట్ తరానికి మనం చెప్తాం 2006లో సాయి ప్రాపర్టీస్ అనే సగం మొదలైంది, అది ఇప్పుడు తరతరాలకి ఆదాయాన్ని ఇస్తుంది అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం సార్. ఇక సాయి ప్రాపర్టీస్ తన రాజ్యాన్ని విస్తరించబోతుందండి. తస్మాత్ జాగ్రత్త. ప్రతి రాజ్యానికి ఓ రాజు అవసరం అవుతాడు. ఆ రాజు మీరు కావాలంటే, ఆ రోజు మీరు రావాలంటే సాయి ప్రాపర్టీస్లో కంటిన్యూగా వర్క్ చేయండి సార్, కంటిన్యూగా వర్క్ చేయండి. ఒకప్పుడు కస్టమర్స్ ఎంతకాలం, ఎంత దూరం, ఎంత రేటు ఇవి అడిగేవారండి. ఇప్పుడు ప్లాట్ బుక్ చేసుకోవాలంటే ఎంత కట్టాలి సార్ అనే స్థాయికి సాయి ప్రాపర్టీస్ బ్రాండ్ వాల్యూ వచ్చిందండి. వెంచర్ ఓపెన్ అవ్వక ముందే బుకింగ్స్ క్లోజ్ అవుతున్నాయంటే వన్ అండ్ ఓన్లీ సాయి ప్రాపర్టీస్ సార్. ఎందుకంటే ఇక్కడ కస్టమర్ ప్రశ్నలు అన్నిటికీ ఒకటే సమాధానం దొరుకుతుంది. అభివృద్ధి. ఎక్కడైతే అభివృద్ధి ఉండదో అక్కడ రిటర్న్స్ ఇవ్వగలరు, ఎక్కడైతే సిస్టమేటిక్గా ఉంటుందో అక్కడ వాళ్ళే రిటర్న్స్ ఇవ్వగలరు, ఎక్కడైతే సైంటిఫిక్గా పంట పండిస్తారో అక్కడే రిటర్న్స్ ఇవ్వగలరు, ఎక్కడైతే ఎథికల్ మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళే రిటర్న్స్ ఇవ్వగలరు, ఎక్కడైతే 100% ప్రాజెక్టు సిస్టమేటిక్గా లీగల్గా నడుస్తుందో వాళ్ళే రిటర్న్స్ ఇవ్వగలరు. ఇవన్నీ కేటగిరీలో నెంబర్ 1గా నిలిచింది సాయి ప్రాపర్టీస్ మాత్రమే. అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ 15 minutes ఇస్తారు నాకు మీరు.
లాస్ట్ మాటగా ఇక్కడికి వచ్చిన సాయి ప్రాపర్టీస్ మార్కెటింగ్కి వాళ్ళకి నేను చెప్తున్నాను సార్, మన ఏరియాలో తుఫాన్ వచ్చినప్పుడు 1వ ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక అని చెప్తారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మనం ఇచ్చిన నెంబర్ ఎంత? 34. నేను ఇప్పుడు 34వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నాను. 2030 లోపు మన ఏరియాలో తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ సాయి ప్రాపర్టీస్ రూపంలో ఉంటుంది. ఎవరైతే మన దాంట్లో మార్కెటింగ్ చేశారో, మన దాంట్లో పెట్టుబడి పెట్టారో, ఆ తుఫాన్లో బలంగా నిలబడిపోతారో. ఎవరైతే వచ్చి చూసి వెళ్ళిపోయారో, ఎవరైతే వచ్చి చేయకుండా ఆగిపోయారో, ఆ తుఫాన్లో మొత్తం అందరూ కొట్టుకుపోతారు సార్. ఏంటి నా ధైర్యం ఏంటి, నా గర్వం ఏంటంటే ఈ మాటల్లో ప్రకృతికి సాయం చేసి మనం ఎవడైతే ధర్మం వైపు ఎవడైతే నిలబడ్డాడో వాడికి ప్రకృతి సాయం చేస్తుంది సార్. మనం ప్రకృతికే సాయం చేస్తున్నాం, ప్రకృతికే భూమి సాగు చేస్తున్నాం, ప్రకృతికే మొక్కలు వేసి సాయం చేస్తున్నాం. కాబట్టి ప్రకృతి ఎల్లవెల్ల మనకు సహకరిస్తుంది. అందుకే నేను గర్వంగా ఈరోజు గెలవగలవని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ మార్కెటింగ్లో తీసుకొచ్చిన కుక్కరాల సత్యనారాయణ గారికి, తణుకు టీంకి, సాయి ప్రాపర్టీస్ మార్కెటింగ్ టీం వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ చింతపల్లి హరిదుర్గ ప్రసాద్ గారు. వీఆర్ వెరీ సారీ టు ఇంటరప్ట్ యూ ఇన్ ద మిడిల్. ఎందుకంటే చాలా తక్కువ టైం, మనిషికి 2 నిమిషాలే కేటాయించారు. అర్థం చేసుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే చాలా మంది మిత్రులు, సీనియర్ మిత్రులు ప్రతి ఒక్కరి నుంచి వినాలని చాలా మంది అనుకుంటారు. కాబట్టి ఇక్కడ నుంచి మాట్లాడాలంటే అదృష్టం ఉండాలి సార్. నాకు 2 నిమిషాలు 2 నిమిషాలు కూడా చాలా పెద్ద టైం అనేది మా ఉద్దేశం. డెఫినెట్లీ ఎస్. థ్యాంక్ యూ. మరి తదుపరి కర్ణాటక నుండి వచ్చినటువంటి ప్రకాష్ గారు ప్లీజ్ దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనకి ప్లీజ్ టైం చూసుకోండి, 2 minutes టైం ఉంది ప్రతి ఇండివిజువల్కి. ప్లీజ్ అండి. ఓ టు ప్రకాష్ గారు ఫ్రమ్ కర్ణాటక. తదుపరి తమనంపూడి వీరకుమార్ రెడ్డి గారు, గెట్ రెడీ. మా టీవీకే రెడ్డి గారు తదుపరి రెడీగా ఉండాలి దగ్గరగా వేదికకి. ఇప్పుడైతే కర్ణాటక నుండి విచ్చేసిన ప్రకాష్ గారు. సో ప్లీజ్. అందరికీ నమస్కారము. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. మేము కర్ణాటక నుంచి వచ్చినాము. కర్ణాటకలో మంచి ఎస్టాబ్లిష్ చేసేదానికి మన ప్రెసిడెంట్ గారు సారు రాఘవేంద్ర సార్ ఉండారు, మన అరవింద్ రెడ్డి సారు, మన మేడం గారు ఎండి మేడం వాళ్ళు ఉండారు, లిఖితా భాను మేడం గారు. జోరు చప్పాళ్ళు కొట్టుదాం సార్. మన ఎండి గారు శ్రీనివాస్ సార్ ఉండారు, వాళ్ళకు జోరు చప్పాಳೆ. మన ఏం కంపెనీ ఇప్పుడు మన కంపెనీ 18 years యానివర్సరీ జరుగుతూ ఉంది. ఇడీ ప్రపంచాదంతా మంచి స్మాల్ ఇన్వెస్ట్మెంట్ బిగ్ రిటర్న్స్. ఇడీ ఇండియాలో యా కంపెనీ లేదు, అంత పెద్ద కంపెనీ మన కంపెనీ. ఇప్పుడు 34 వెంచర్స్ అంటే 3400 acres మన కంపెనీ జరిగిపోయింది. తర్వాత మన ఆంధ్రాలో ఏమి మన రక్తచందనం ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది, అది మన కర్ణాటకలోనూ సహా వైట్ శాండల్ ప్రాజెక్ట్గా మారాలని కోరుతూ ఉన్నాము. అంటే మన రక్తచందన్ ప్రాజెక్టు స్మాల్ ఇన్వెస్ట్మెంట్ బిగ్ రిటర్న్స్ అంటే అది చాలా చాలా పవర్ఫుల్. మన కర్ణాటకలో ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాము. కర్ణాటకలోనూ బ్రాంచ్ ఉంది. తర్వాత ముందర ఫ్యూచర్లో మేము కర్ణాటకలో మంచి ఎస్టాబ్లిటెడ్ అంటే మంచి రికగ్నైజర్ చేస్తాం. కాలెకరానికి తగ్గంతది 8 lakhs. ఓ సింపుల్ పర్సన్, ఓ సింపుల్గా మ్యాజిక్గా కాదు ఉంది. అట్లాగా మన చాలా చాలా పవర్ఫుల్గా కర్ణాటకలో నెంబర్ 1 స్థానం తీసుకొని పోతాం అని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ప్రకాష్ గారు. అండ్ తదుపరి తమనంపూడి వీరకుమార్ రెడ్డి గారు, మా టీవీకే రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నెక్స్ట్ చిక్కాల వెంకటేశ్వరరావు గారు, గెట్ రెడీ, వేదికకి దగ్గరలో ఉండాలి. దయచేసి 2 minutes అండి. ప్లీజ్ కన్ఫైన్ టు ద టైమింగ్స్. దయచేసి ప్లీజ్ స్టిక్ ఆన్ టు ద టైమింగ్స్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అండి. నా పేరు వీరకుమార్ రెడ్డి సార్. అందరికీ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. నాకు కూడా ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడండి. ఇంచుమించు ఒక 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ అండి నాకు. అయితే
ఆ ఫ్రెండ్ మంచోడని ఎప్పుడు అనుకున్నానంటే ఒక 4 సంవత్సరాల కిందట ఈ సాయి ప్రాపర్టీస్ గురించి నాకు చెప్పినప్పుడు అబ్బో నా ఫ్రెండ్ చాలా మంచోడు అనుకున్నానండి నేను. అంటే ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. అయితే ఫ్రెండ్ అంటే ఏంటండి, మన జీవితానికి ఒక వెలుగు తీసుకొచ్చినోడే ఫ్రెండ్ సార్. మరి అటువంటి ఫ్రెండ్ ఎవరో ఒకసారి మీ అందరికీ తెలుసు సార్. ఒకసారి ప్లీజ్ ఒక్కసారి నుంచోండి సార్, అందరూ చూస్తారు. కొక్కిరాల సత్యనారాయణ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆయన నాకు ఒక విషయం చెప్పారు సార్. నాకు ఎలా పరిచయం చేశారంటే, ఇది సార్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉందండి, అది ఎర్రచందనం పండే పొలాలు అమ్ముతున్నారు. ఆ పొలం టోటల్ మన భూగోళంలో ఎక్కడా ఉండదండి, ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాల్లోనే ఉంటుంది. అటువంటి భూమి మన అమ్ముతున్నారు, మన భూమి అనగానే నాకు చాలా ఆనందం వేసిందండి. అంటే టోటల్ భూగోళంలోనే ఎక్కడ ఉండదు. మనం బాగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం అండి సార్. అది నాకు మనసులో చాలా బాగా ఎక్కిన విషయం. రెండోది ఏంటంటే, మనకి 3 నిధులు మీ అందరికీ తెలుసో తెలీదో. 1 ఇసుక, 2 బొగ్గు, 3 ఎర్రచందనం అండి. బొగ్గు ఇసుక సహసిద్ధంగా వస్తాయి, అది మన ఎవరికీ సంబంధం లేదు, అది గవర్నమెంట్ సొత్తు. మరి ఎర్రచందనం ఏంటండి, అది రైతు వారి రావాలి, కానీ అది గవర్నమెంట్కి కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి అటువంటిది మన సాయి శ్రీనివాస్ గారు ఆ నిధిని డెవలప్ చేయడానికి ఇది సృష్టించడం అంటే నిజంగా ఆయనకి పాదాభివందనం చేయాలండి. చాలా మామూలు విషయం కాదండి అది. అంత అద్భుతమైన మన కంపెనీలో ఉన్నాం సార్ మనం. అసలు ఒళ్ళు పొలకించిపోతుంది. నాకు ఈ 2 విషయాల్లో నేను కస్టమర్కి చెప్పి కూడా ఈ 2 విషయాలే సార్. నేను ఎక్కువగా మాట్లాడను, 20 నిమిషాలే మాట్లాడతాను కస్టమర్తో, కరెక్ట్గా కన్ఫర్మ్ అయిపోద్ది కస్టమర్తో. మనం ఏయో చెప్పవసరం లేదు సార్. ఇక్కడ నిజం, ఇక్కడ నిధి ఉంది, అది చాలు మనం చెప్తే. అది మీ మనసుకు తెలిస్తే చాలు. మన గ్యారంటీగా దీంట్లో సక్సెస్ అవ్వచ్చు. నేను 30 సంవత్సరాల నుంచి ఆటోమొబైల్ షాపు, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు 3 లక్షలు కూడా లేదండి. ఇవాళ నేను 4 years అయింది దీంట్లోకి వచ్చి. మీ అందరికీ తెలుసు 2 years కరోనా కింద అయిపోయింది. ఈ 2 ఏళ్ళలోని నా బ్యాంక్ బ్యాలెన్స్ ₹1 కోటి సార్. అటువంటి ఆపర్చునిటీ ఉన్న సంస్థలో మనం ఉన్నాం. అసలు మనకి అర్థమైతే నిద్రట్టదు సార్. నా పరిస్థితి అయితే అదే. మరి మా సత్యనారాయణ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టీవీకే రెడ్డి గారు. అండ్ అలాగే తదుపరి మాట్లాడవలసిందిగా చిక్కాల వెంకటేశ్వరరావు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ వెంకటేశ్వరరావు గారు. నెక్స్ట్ బడే అశోక్ కుమార్ గారు. సార్ గెట్ రెడీ సార్. బడే అశోక్ కుమార్ గారు. ఇప్పుడైతే చిక్కాల వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదేంటి మార్నింగ్ అంటున్నారంటే, ఎప్పుడు సూర్యుడు ఉదయించే ఉంటాడు, పగలు ఎక్కడ ఉంటాడు, రాత్రి వేరే చోట ఉంటాడు. అందుకే గుడ్ మార్నింగ్, మరొక్కసారి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఎర్రచందనం మరి ఇది కనిపెట్టిన మన శ్రీనివాస్ గారు, ఎండి గారు, చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి ఇది. అసలు ఈ కాన్సెప్ట్లోకి మనం అంతా రావడమే మనం చేసుకున్న అదృష్టం. అయితే ఇక్కడ నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చిన మరి ఇందాక నుంచున్నారు మై లైఫ్ డిజైనర్ కొక్కిరాల సత్యనారాయణ గారు. ఒక్కసారి నుంచోవాలి సార్. ఒక 4th year అండి ఇది. మరి ఆయన తీసుకొచ్చిన అద్భుతమైన మెగా లీడర్ జిలానీ గారు, మరి ఆయన తీసుకొచ్చారు. ఆయన మాకు అద్భుతమైన అవకాశాలు ఇచ్చి తణుకు టీంలో ఒక అద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్స్ని తయారు చేశారండి ఆయన కొక్కిరాల సత్యనారాయణ గారు. ఇక్కడ ఈ బిజినెస్లోకి రావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ప్లాటు ఒక సైట్ కొనడానికి, ఒక యూనిట్ కొనడానికి కస్టమర్కి రాసిపెట్టి ఉండాలండి. ఈ మార్కెటింగ్లోకి రావడానికి బేభత్సంగా రాసిపెట్టి ఉండాలి. మీరందరికీ ఇక్కడ ఉన్నారంటే మీ అందరికీ బేభత్సంగా రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ హాల్లో అటెండ్ అవ్వడం జరిగింది. మరి మనందరికీ ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన చాంకు శ్రీనివాసరావు గారికి ఒక్కసారి గ్రాండ్ క్లాప్స్ ఇద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు వెంకటేశ్వరరావు గారు. తదుపరి బడే అశోక్ కుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సీనియర్ మార్కెటింగ్ మిత్రులు. నెక్స్ట్ దూదేకుల ఖాదర్ వలీ గారు రెడీగా ఉండాలి. ఇప్పుడైతే బడే అశోక్ కుమార్ గారు వస్తున్నారు.
బడే అశోక్ కుమార్ గారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్ దూదేకుల ఖాదర్ వలీ గారు. అండ్ అలాగే బి నందకుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో బి నందకుమార్ గారు, నందకుమార్ మోస్ట్ గారు. వెల్కమ్ సార్, స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. తదుపరి పూజ్యం కళ్యాణ్ శివకుమార్ గారు, గెట్ రెడీ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మనకి ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన చైర్మన్ చామకూరి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మన ఎండి లిఖిత భాను గారికి, మన అందరికీ గురువు లాంటి మన ప్రెసిడెంట్ రాఘవేంద్రరావు గారికి, ఆల్ ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి సేల్స్ అడ్వైజర్ వరకు, అదేవిధంగా మన లీగల్ టీం అండ్ రిజిస్ట్రేషన్ టీం, అడ్మినిస్ట్రేషన్ టీం, ప్రతి ఒక్కరికి ముందుగా 18వ సంవత్సరం యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా మన చైర్మన్ గారు కానీ మనం కానీ ఎక్కడైనా మార్కెటింగ్ పర్సన్స్తో మాట్లాడాలన్నా, కస్టమర్తో మాట్లాడాలన్నా ముందు మా వెంచర్స్ చూసి మాట్లాడండి అంటున్నామండి. మన మొక్కల మీద మనం అంత నమ్మకం. ఇలాంటి మొక్కల్ని అందంగా అద్దంలాగా తీర్చిదిద్దుతున్న ఎస్టేట్ డిపార్ట్మెంట్కి మనందరి తరపున నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. అదేవిధంగా సామాన్యుడిని కోటీశ్వరుని చేయాలని ఈ ప్రోగ్రాంలో మన ఎండి గారు మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఇందులో మనం భాగస్వాములుగా మార్కెటింగ్ మిత్రులు అండ్ కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడ మనలో ప్రతి ఒక్కళ్ళకి మన గోల్స్ ఉంటాయండి. సొంత కారు కొనాలి, సొంత ఇల్లు కొనాలి, పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి అని. ఇక్కడ ఉన్న మార్కెటింగ్ మిత్రుల్లో నాకు తెలిసి 100కి 90 మంది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కళలు మొత్తం మన ఎస్పీపీలో వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత నెరవేర్చుకున్నారు. చాలా తక్కువ టైంలో కోటీశ్వరులు అయ్యారు. అందులో భాగంగా నేను కూడా ఉన్నానండి. నేను మన ప్రోడక్ట్లో 1 ఎకరం ఇన్వెస్ట్మెంట్ చేశాను, కారు తీసుకున్నాను. మా తమ్ముళ్ళిద్దరిని యూఎస్కి ఎంఎస్ చేయడానికి పంపించగలిగాను. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్టులో మార్కెటింగ్ పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా చెప్పుకుంటున్నానండి. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు నేను కోటీశ్వర అవడానికి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి నాకు గోల్ సెట్ చేసింది మనందరికీ గురువు గారైన రాఘవేంద్రరావు గారు. ఆకేళ్ళ రాఘవేంద్రరావు గారి మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ టైం మీటింగ్ వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయమన్నారు. ఆ రోజు బాబు నీ గోల్ ఏంటమ్మా అన్నారు. నేను మౌనంగా నుంచున్నాను. నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించాలని గోల్ సెట్ చేయమని చెప్పారు. నేను 2 ఇయర్స్లో దాన్ని అచీవ్ చేయగలిగాను సార్. థ్యాంక్ యూ. మనకి ఇట్లాంటి మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది చామకూరి శ్రీనివాసరావు గారు అయితే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ జర్నీలో సక్సెస్ అవ్వడానికి దగ్గరుండి గురువులాగా పాఠాలు నేర్పించిన మటుకి మన రాఘవేంద్రరావు గారే. మన ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కస్టమర్స్కి వచ్చేసరికి ఈరోజు మనం తీసుకుంటున్న రిటర్న్స్ 10% అండ్ మార్కెటింగ్గా. ఆఫ్టర్ రిటర్న్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కస్టమర్ 90% ప్రాఫిట్ని ఎంజాయ్ చేస్తారండి. మా ఎగ్జిక్యూటివ్ బాడీ వచ్చి బేతంచెర్ల శ్రీనివాసరావు గారు, మా నాన్నగారు హైకోర్టు ప్రాక్టీస్ చేస్తుంటారండి. వీళ్ళేంటి అడ్వకేట్స్ అంటున్నారు మన కంపెనీలో మార్కెటింగ్ ఎలా. నేను మార్కెటింగ్ చేయడానికి నేను మా నాన్నగారు 2 వాట్స్ అండి చెప్పి క్లోజ్ చేస్తాను. మా నాన్నగారు 30 సంవత్సరాల మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్లో ఇటువంటి చైర్మన్ గారు ఇటువంటి కంపెనీ దొరకలేదని చెప్పారండి. నా కెరియర్లో మొదటగా ఉపయోగించుకుని సక్సెస్ అవ్వమన్నారు. సక్సెస్ అయ్యాను. అదేవిధంగా మనం అందరం చైర్మన్ గారి దగ్గర నుంచి వినే మాటలు, ఎవరు ఎక్కడా అబద్ధం చెప్పవద్దు, ఏమన్నా తెలియకపోతే తెలుసుకొని చెప్పండి, కంపెనీ ప్రామిస్ చేసిన ప్రతి ఒక్కటి డెఫినెట్గా నెరవేరుతుంది, మనం ఒకరోజు అటు ఇటుగా అవ్వచ్చు. అదేవిధంగా మనం ఏదైతే కస్టమర్కి ప్రాఫిట్ రిఫర్ చేస్తున్నామో కొనుక్కున్న ప్రతి ఒక్క కస్టమర్ వాళ్ళు పూజించే దేవుడితో పాటు మన మార్కెటింగ్ పర్సన్ ఫోటోని వాళ్ళ ఇంట్లో పూజిస్తారని మనకు భరోసా ఇచ్చారండి. ఈ 2 మాటల వల్లే నేను ఈ కంపెనీలో పనిచేయడానికి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అదేవిధంగా మన అందరం కలిసి ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ నందకుమార్ గారు. అండ్ అలాగే తదుపరి మాట్లాడవలసిందిగా పూజ్యం కళ్యాణ్ శివకుమార్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అండ్ నెక్స్ట్ చావాకుల లీలారాణి గారు, మేడం గెట్ రెడీ. అందరికీ నమస్తే అండి, శుభోదయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మనం వచ్చింది ఎస్పీపీలోకి సార్. ఇంత జోష్గా గుడ్ మార్నింగ్ చెబితే బాగోదు. గుడ్ మార్నింగ్ సరిపోలేదే. గుడ్ మార్నింగ్. సరే, ఇప్పుడు మీలో ఎంతమంది కోటేశ్వరాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్పీపీని తలుచుకుందాం. జై ఎస్పీపీ. సరిపోలే, జై ఎస్పీపీ. ఎక్కడ సార్ వాయిస్ సరిపోవట్లేదు. సో జై ఎస్పీపీ.
సో మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా పేరు దివ్య కళ్యాణ్ శర్మ. నేను గుళ్ళో పూజారినండి, అర్చకుడిని. అర్చకుడిగా ఉంటూ వ్యాపారం చేస్తున్నాను. నేను బిజినెస్లో ఎలా స్టార్ట్ చేస్తాను, కెరీర్ ఎలా స్టార్ట్ అయిందన్నది మా టీంలో అందరికీ తెలుసండి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫీల్డ్ వర్క్ అంటే ఈ విషయం చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే, సాయి ప్రాపర్టీస్ అనే కంపెనీ నాకు ఎటువంటి లైఫ్ ఇచ్చిందని చెప్పడం ఒక ఉదాహరణ సార్. సో నేను ఫీల్డ్ వర్క్ వెళ్ళాలంటే బాబు డిబ్బీలో ఉన్న డబ్బులు పగలగొట్టి దాంతో ఫీల్డ్ వర్క్ వెళ్ళాను సార్. బట్ ఇదే 16వ యానివర్సరీలో ఆ ప్లేస్లో కూర్చున్నాను సార్. నేను 17th యానివర్సరీలో ఈ స్టేజ్ మీద ఉన్నాను సార్. మళ్ళీ 18th యానివర్సరీలో ఇదే స్టేజ్ మీద ఉన్నాను సార్, అవార్డుగా అచీవర్స్గా. ఇది కేవలం సాయి ప్రాపర్టీస్లో మాత్రం సాధ్యం సార్, నేను నమ్ముతున్నా. అంటే నీతి నిజాయితీ అంటారు, హానెస్టీ అంటారు, కష్టపడిన ఫలితం ఉందంటారు. అది కేవలం సాయి ప్రాపర్టీస్లో మాత్రం ఉంది సార్. అది నేను బాగా నమ్ముతున్నాను సార్. అంటే ఎవరైతే కనుక నమ్మకంతో విశ్వాసంతో ఇది నిజమని నమ్ముతారో సాయి ప్రాపర్టీస్లో మాత్రం ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి స్థలే. ఫర్ ఎగ్జాంపుల్ మన సామగురు సాయి శ్రీనివాస్ తీసుకుంటే ఇప్పటికీ కూడా గురువుగా రాఘవేంద్ర గారు అంటారు. మరి అది ఉదాహరణ. అంటే ఎంత ఎత్తుగా ఎదిగినా సరే ఆయన గురువుగారికి తీసుకున్నారని చిన్న సపోర్ట్ వల్ల అది వర్ణించలేంది. అలాగే నీకు అవకాశం ఇచ్చిన కొక్కిరాల సత్యనారాయణ సార్ గారికి, చుక్కాల వెంకటేశ్వర గారికి, జలాని గారికి కూడా పాదవందనం చేసుకుంటున్నానండి. అలాగే ఈ ప్లాట్ఫామ్ మీద నేను మాత్రం ఒకటి చెప్పగలను. మనకి బయట మార్కెట్లో ఖర్చులు పెరుగుతాయి, మన వయసు పెరుగుతుంది, కానీ దానికి తగ్గట్టు ఆదాయం మాత్రం పెరగదు. అవునంటారా కాదంటారా? నేను వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను సార్. మన బయట మార్కెట్లో ఖర్చులు పెరుగుతాయి, అలాగే మన వయసు పెరుగుతుంది, కానీ మధ్యలో ఉన్న ఆదాయం మాత్రం పెరగదు సార్. అవునంటారా కాదంటారా? మన వయసు పెరిగే కొద్దికి ఆదాయం తగ్గుతుందండి. అవునంటారా కాదంటారా? అందుకని రిటైర్మెంట్ అయిన తర్వాత మన పక్కన కూర్చుంటాం, ఎందుకంటే పని చేయలేని భారం కాబట్టి. కానీ సాయి ప్రాపర్టీస్లో కనుక ఒక 1/4 ఎకరం పొలం కొన్నా సరే మన భవిష్యత్తులో పెరిగే ఖర్చులుగా సమానంగా మన ఆదాయం పెరుగుతుందండి. అంతేకాకుండా సాయి ప్రాపర్టీస్లో ఎవరైతే ఏజెంట్లుగా ఉండి మనస్ఫూర్తిగా నమ్మకంతో విశ్వాసంతో కనుక ఎవరైతే వర్క్ చేస్తారో నమ్మకంతో విశ్వాసంతో నిజాయితీగా ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం ఉన్నత స్థాయికి వెళ్తారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ అయితే నేనే తీసుకోవచ్చాను, నేనే. సో ఇదంతా కూడా ఈ రోజు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే కేవలం నా మెంటర్స్ కొక్కిరాల సత్యనారాయణ సార్ గారు, అలాగే జులాని సార్ గారు, మన చుక్కాల వెంకటేశ్వర గారు, ప్లస్ మా యొక్క సీనియర్స్ లీడర్స్ ఉన్నారండి మా టీంలో. వాళ్ళందరూ సహకరించి ఈరోజు మీకు ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నానండి. అంతేకాకుండా ఇటువంటి అద్భుతమైన ప్లాట్ఫారాన్ని అంటే ప్రపంచంలో ఎక్కడ సంపద సృష్టించలేని, అధిక సంపద సృష్టించలేని మన సాయి ప్రాపర్టీస్ ద్వారా ఎర్రచందనాన్ని అనే దాన్ని ఒక సాయి ప్రొఫెసర్ ఇంట్రొడ్యూస్ చేసిన మన చామకూరి సాయిశ్వర గారు లాంటి వ్యక్తికి కారంజన్ముడికి జన్మనిచ్చిన వారి తల్లిదండ్రులకి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటున్నానండి. అలాగే ఆయన గురువు రాఘవేంద్ర గారు కూడా శిరస్సు నమస్కారం చేసుకుంటున్నాము. ఈస్ట్ వెస్ట్లో అంటే మా టీంలో తణుకు టీంలో సాయి ప్రాపర్టీస్ ఉండడానికి ముఖ్య కారణం అయితే కొక్కిరాల సత్యనారాయణ సార్ గారు. ఆయన మమ్మల్ని సార్ ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో నిజాయితీ నమ్మకం అంటారో ఆ రెండే మాకు నేర్పారు. అటువంటి వ్యక్తిని పరిచయం చేసిన జలాని గారికి వారి ఫ్యామిలీకి కూడా నా హృదయమైన నమస్కారం అండి. అలాగే ఈ ప్లాట్ఫారం నాకు పరిచయం చేసిన చుక్కాల వెంకటేశ్వర గారు, పద్మావతి దంపతులు కూడా నాకు నమస్కారం అండి. సో ఇక్కడ నాకైతే సాయి ప్రాపర్టీస్లో పేరెంట్స్ చూసుకుంటే కొక్కిరాల సత్యనారాయణ భారతి గారండి. అలాగే ఈ బిజినెస్లో నేను ఉన్నత స్థాయి రావడానికి మా మిస్సెస్ దివ్య కూడా వన్ ఆఫ్ ది నాకు లైఫ్ పార్ట్నరే కాదండి, లైఫ్ పార్ట్నరే కాదు, ఈ వ్యాపారంలో నేను దినాభివృద్ధి చెందడానికి కూడా ఆవిడ నాకు కారణం. కానీ ఈ వ్యాపారంలో ఎవరైతే ఫ్యామిలీతో చేస్తారో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సాధిస్తారండి. దానికి ఎగ్జాంపుల్ అయితే నేనేనండి. మేమిద్దరం కలిసి ఫీల్డ్కి వెళ్తాం, తన ఇంట్లో వరకు కంప్లీట్ చేసుకుంటుంది, ఇద్దరం కలిపి ఫీల్డ్కి వెళ్తాం సార్. ఇంటికి వెళ్ళినా 5 అయినా 10 అయినా ఇద్దరం కలిసి ఫీల్డ్ వర్క్ చేస్తాము. సో నా సక్సెస్కి కారణం కూడా మా మిస్సెస్ దివ్య. సో మీ అందరి కాజెస్లో నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఒక విషయం మాత్రం చెబుతాను, ఇందాక అంటే కొన్ని పదాలు మాత్రం ఇంపార్టెంట్గా ఉంటాయి. మన వయోభారం తర్వాత ఈ వయసులో ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే ఇచ్చే పొజిషన్లో ఉన్నామండి. ఇప్పుడు మన పిల్లలకు మనం ఇచ్చే పొజిషన్లో ఉన్నాము. రేపు వయసు మళ్ళీ కూడా మనం ఇచ్చే పొజిషన్లో ఉండాలనుకుంటే కనుక ఖచ్చితంగా సాయి ప్రాపర్టీస్లో పొలం కొనండి సార్, కొని పెంచండి సార్. మనం చేసేది దైవ కార్యం, మనం కొనుక్కొని మన పిల్లలకు బాగుంటుంది. ఎదురు వ్యక్తి పిల్లలకి కొనిపించకపోతే కనుక అంతకుండా మహాపాపం లేదు. అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా సాయి ప్రభుత్వం వివరించండి, దాంట్లో 1/4 ఎకరం పొలం కొనుగోలు చేయండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మచ్. అందరికీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే కూడా నా సీనియర్ లీడర్స్ అందరికి కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఎందుకంటే నేను వెంచర్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు, అలాగే నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. సో అటువంటి సీనియర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ ముందు మాట్లాడడం ఒకంత భయమే, కానీ మా సత్యనారాయణ సార్ ఇచ్చిన స్ఫూర్తితో కొంచెం మాట్లాడగలుగుతున్నాను అంతే. నమస్తే అండి, అందరికీ నమస్కారం సార్, హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ శివకుమార్ గారు. అండ్ అలాగే నెక్స్ట్ చావాకుల లీలారాణి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ కడియాలి సత్యనారాయణ గారిని కూడా రెడీగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓ టు లీలా నాని గారు. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్కి చాలా అర్థాలు ఉన్నాయి. ఈరోజు నేను ఒక అర్థం చెప్పాలనుకుంటున్నాను. ఏమంటే గుడ్ మోర్ ఎర్నింగ్, ఈరోజు నువ్వు చాలా ఎక్కువ సంపాదించు అని ఎనీ నెట్వర్క్ గుడ్ మార్నింగ్ చెప్తారనమాట. కొంతమంది ఏంటి ఇప్పుడు గుడ్ మార్నింగ్ అంటారు. ఏంటంటే ఎప్పుడు ఎక్కువగా సంపాదించాలనే ఉద్దేశంతో నెట్వర్క్ మార్కెటింగ్లో గుడ్ మార్నింగ్ అనేది చెప్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు స్టేజ్ మీద ఇక్కడికి రావడానికి కారణమైన మన తణుకు టీం సారు కె సత్యనారాయణ సార్కి కృతజ్ఞతలు చెప్తున్నానండి. నెక్స్ట్ ఏమంటే మన సిఎండి సార్ అయిన చామకూరు శ్రీనివాస్ గారు నేను విజిట్కి వచ్చినప్పుడు ఎండి సార్తో మాట్లాడిచ్చారు. సార్ యాక్చువల్గా దొరకరంట ఎవరికి, కానీ నేను 2 విజిట్లకు వెళ్ళినప్పుడు కూడా సార్ చాలా పీస్ఫుల్గా ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడటం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అనంటే ఎస్పీపీలో మెంబర్షిప్ తీసుకుంటే లైఫ్ అంతా కూడా సేఫ్ జోన్లో ఉండొచ్చు అనే విషయం నాకు క్లారిటీ వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ముందుగా నా గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి, నా పేరు వచ్చేసి లీలారాణి, మాది ఏలూరు. నాకు ఎక్స్పీరియన్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నేనైతే ఏం సంపాదించలేకపోయాను. అనుభవం సంపాదించాను కానీ ఆదాయం సంపాదించలేకపోయాను. ఇది చేయాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో నాకు సాయి ప్రాపర్టీస్ గురించి ఇన్విటేషన్ వచ్చిందనమాట. ఫస్ట్ లైట్ తీసుకున్నాను. ఇంకా నాకు ముందుగా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ప్రతిదీ కూడా ఒక రాసి పెట్టుంటే జరుగుతుంది అని అంటే వేరే వాళ్ళ ద్వారా కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది. నేను లైట్ తీసుకున్నాను, సరే చూద్దాంలే అని. కానీ ఏ టీంలో ఉంటే మనం సక్సెస్ అవుతామో ఆ రకంగా సత్యనారాయణ సార్ టీంలోకి రావడానికి రియల్లీ నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఐఎమ్ చాలా హ్యాపీ. ఇంకొక విషయం ఏమంటే సార్ ఇందాక చెప్పారు, సాయి ప్రాపర్టీస్లో పెట్టుబడి పెడితే ఎప్పుడు కూడా మనం ధనవంతులుగా ఉండొచ్చు అని. ఈ విషయం గురించి చిన్న ఒక విషయం చెప్తాను మీకు. ఎందుకంటే మన దగ్గర చాలామంది ఏమంటారంటే మనం ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మా దగ్గర అమౌంట్ ఉందండి, మేము ఏం బిజినెస్ చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి మనల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలిగితే అనేక మందికి డౌట్ క్లారిటీ వస్తుంది. ఒక కొడుకు తండ్రిని అడిగాడంట, నాన్న నా విలువ ఎక్కడ పెరుగుతుంది అని. ఆ తండ్రి కొడుక్కి ఒక రాయి ఇచ్చి, నాన్న నువ్వు ఇది తీసుకొని మార్కెట్కి వెళ్ళు, అక్కడ ఎవరైనా అడిగితే ఇది ఎంత అని అడిగితే నువ్వేమీ చెప్పద్దు, 2 వేళ్ళు మాత్రం చూపించు అని. ఓకే, మార్కెట్కి వెళ్ళాడు, అక్కడ కూర్చున్నాడు. ఒక పెద్ద ఆమె వచ్చి, నాన్న ఈ రాయి ఎంత అని అడిగితే 2 వేలు చూపిస్తే, ఓహో ఇది 200, ఈ 200 నేను ఇస్తాను, నాకు ఈ రాయి ఇవ్వి అని అంటే, తర్వాత వస్తానని ఇంటికి వచ్చేసి నాన్న మార్కెట్కి వెళ్ళమన్నారు కదా, అక్కడ ఒక పెద్ద ఆమె నాకు కనిపించి ఈ రాయి నాకు ఇవ్వండి, నేను మీకు 200 ఇస్తాను అని అంటే, ఈ రాయి విలువ 200 అని కుమారుడు తండ్రిని అడిగినప్పుడు, సరే ఇప్పుడు ఈ రాయి పట్టుకొని నువ్వు మ్యూజియంకి వెళ్ళు అని అన్నాడు. రెండోసారి మ్యూజియంకి వెళ్తే అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చి, నేను ఒక 20,000 ఇస్తాను, ఈ రాయి నాకు ఇవ్వి అని అన్నారు. మళ్ళీ అక్కడ కూడా ఏమీ మాట్లాడకుండా, అంటే 2,000 చూపించారు, 20,000 అని చెప్పేసాను అన్నారు. మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి ఈ రాయికి 20,000 ఇస్తానన్నారు అని అంటే, సరే ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది ఒక వజ్రాల షాప్కి వెళ్ళు అని చెప్పేసి తండ్రి మూడోసారి కొడుకుని అక్కడికి పంపించినప్పుడు సేమ్ అక్కడ కూడా నువ్వు 2,000 చూపించు, ధర ఏమీ చెప్పద్దు అని అన్నప్పుడు సేమ్ అక్కడ కూడా అలాగే చూపిస్తే వాళ్ళు ఒక అతను వచ్చి, బాబు నీ దగ్గర ఉన్న రాయి నాకు ఇస్తావా, నేను నీకు 2 లక్షలు ఇస్తాను అని అన్నాడు. చూడండి, అంటే మన దగ్గర ఉన్న డబ్బు మనం ఎక్కడ పెడితే డబల్ త్రిబుల్ అవుతుందో మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా సాయి ప్రాపర్టీస్లో పెడితే త్రిబుల్ కాదు 100 టైమ్స్ పెరుగుతుంది. ఇది మాత్రం పక్కా డ్యామ్ ష్యూర్. ఓకేనండి. ఇంకొక విషయం ఏమంటే ఎస్పీపీ సాయి ప్రాజెక్ట్స్ అండ్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్, దీనికి ఇంకొక ఫుల్ ఫామ్ నేనైతే చెప్పాలనుకుంటున్నాను. సక్సెస్ పవర్ ప్రాజెక్ట్
సక్సెస్ అనేది పవర్ తయారవ్వాలి అంటే ఖచ్చితంగా ఎస్పీపీలో ఇన్వెస్ట్ చేస్తే పవర్ అనేది మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు. ఇది మాత్రం నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన సత్యనారాయణ సార్కి, ఇందులో మెంబర్షిప్ తీసుకోవడానికి కారణమైన సిఎండి సార్కి కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ లీలారాణి గారు. అండ్ అలాగే మా కడియాలి సత్యనారాయణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి దూదేకుల ఖాదర్ వలి గారు, వారిని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఇప్పుడు కడియాలి సత్యనారాయణ గారు వేదిక మీదకి వస్తున్నారు. ఎస్పీపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం అండి. ఈరోజు ఒక దీపావళి, ఒక దసరా, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ లాగా మనందరికీ కూడా ఒక పెద్ద పండగ రోజు, ఎంతో ఆనందకరమైన రోజు. ఎస్పీపీ లిమిటెడ్ కంపెనీ ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్ని డిజైన్ చేసి ఒక గొప్ప సంకల్పంతో క్రియేట్ చేసిన మన సిఎండి గారు శ్రీ చామకూరి శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు, నా కృతజ్ఞతలండి. నాకు తెలిసి ఇంత గొప్ప మహోన్నతమైన ఎండి గారిని, ఇటువంటి గొప్ప కంపెనీని నేను ఇప్పటివరకు చూడలేదు. ఫస్ట్ టైం నేను 2021లో ఎండి గారిని కలిశాను. బ్రీఫ్గా అడిగాను, సార్ ఏంటి సార్ ఇది ప్రాజెక్ట్ అది అని. సార్ ఇక్కడ ఎంతోమంది వస్తుంటారు, చేస్తుంటారు, వెళ్తుంటారు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక మంచి ఎథిక్స్, డెడికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ నిలబడతారండి, అందరి వల్ల కుదరదన్నారు. ఈ 4 ఇయర్స్ తర్వాత చూస్తే ఒక బాహుబలి వాగదిగా ఇంతమంది లీడర్స్ తయారయ్యారు ఇక్కడ. అదంతా కూడా సార్ యొక్క సంకల్ప బలమే. అలాగే మన ఎండి గారికి, ప్రెసిడెంట్ గారు శ్రీ రాఘవేంద్ర గారికి, శ్రీ రాఘవేంద్ర సార్ గారు గతంలో మాకు ట్రైనింగ్ ఇచ్చారు, ప్రొడక్ట్ ట్రైనింగ్. అది మా టీం యొక్క అభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. అదేవిధంగా మా టీమ్ హెడ్, ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ జిలాని సార్ గారు, అజరుద్దీన్ గారు మా టీంకి ఎల్లప్పుడూ వారి యొక్క గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపించారు. మాకు కావాల్సిన సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా నన్ను ఈ యొక్క కంపెనీకి పరిచయం చేసిన నా మిత్రులు, నేను ఎంతో క్రైసిస్లో ఉన్నప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇటువంటి మాత్రమైన అవకాశాన్ని నాకు కల్పించిన బడే అశోక్ కుమార్ గారికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతతో ఉంటానండి. అదేవిధంగా సీనియర్స్ అందరికి కూడా పేరు పేరున, సోమేశ్వరరావు గారికి అందరికి కూడా నా ధన్యవాదాలు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, మార్కెటింగ్లో ఒక్కరితో ఏది కుదరదండి. ఇక్కడంతా కూడా టీం వర్క్. మన టీంని ఎంత ప్రేమిస్తే, మన టీంకి మనం ఎంత బాగా సర్వీస్ ఇస్తే, వాళ్ళతో మనం మమేకమై ఎంత బాగా జర్నీ చేస్తే అంత బిజినెస్ వస్తుందండి. నా సీనియర్స్ ద్వారా నేను ఇదే నేర్చుకున్నాను. ప్రతి క్షణం వాళ్ళకు అందుబాటులో ఉండడం, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం. నా టీం సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. ముఖ్యంగా మన మెగాశ్యామ్ గారు అయితేనేమి, త్రిపులార్ గారు, దివ్య సంజీవ్ గారు, మా తమ్ముడు నంద్యాల శివకుమార్ గారు, ఇంకా పేరు పేరున నా టీం సభ్యులందరికీ ధన్యవాదాలు. నన్ను ఈ స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడించే స్థాయికి తీసుకొచ్చినందుకు. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఎస్పీపీలో
అందరికీ మంచి అవకాశం ఉంది, అందరూ బాగా సెటిల్ అవ్వచ్చు, ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ పొందొచ్చు. కానీ ఒక్కటేనండి, సీక్రెట్ ఏం లేదు. బిగిన్ ది డే విత్ ఎస్పీపీ, ఫిల్ ద డే విత్ ఎస్పీపీ అండ్ ఎండ్ ద డే విత్ ఎస్పీపీ. అంటే మీరు నిరంతరం ఎస్పీపీతో జర్నీ చేస్తే మీరు అనుకున్న స్థాయికి వెళ్ళొచ్చు, ఓ మంచి బిజినెస్ పర్సన్గా ఎదగవచ్చు, మీరు కోరుకున్నది సాధించవచ్చు. మిత్రులారా, నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన నా టీం సభ్యులకి, కంపెనీ పెద్దలకి, ఫౌండర్ డైరెక్టర్లకి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. అండ్ అలాగే తదుపరి మన మధ్యలో ఉన్న మరొక పెద్దలు సీనియర్ మార్కెటింగ్ మిత్రులు బడే అశోక్ కుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్ వెల్కమ్ బడే అశోక్ కుమార్ గారు. కొంచెం గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్తాం అశోక్ కుమార్ గారికి. నెక్స్ట్ మా దూదేకులు ఖాదర్ వలీ గారు గెట్ రెడీ. అలాగే అన్నవరం గారు కూడా రెడీగా ఉండాలి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఇంతనా, స్పీడ్ ఏం లేదు. గుడ్ ఈవినింగ్. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ముందుగా మన కంపెనీ చైర్మన్ చామకూరి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే మన మార్కెటింగ్ చైర్పర్సన్ కస్తూరి రాఘవేంద్రరావు గారికి ఉదయపూర్వక ధన్యవాదములు. అలాగే మన కంపెనీ ఎండి గారు లిఖితా భాను గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే నాకు దిశ నిర్దేశ చూపించి ఇలా జర్నీ చేయాలని చెప్పిన ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జిలానీ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే నా కంపెనీ పరిచయం చేసినటువంటి సోమేశ్వరరావు గారికి ధన్యవాదములు. ఈరోజు నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మాట్లాడుతున్నాను అంటే నా టీం వర్క్, నా టీం లేకపోతే ఈరోజు నేను ఇక్కడ మాట్లాడే అర్హత నాకు లేదు. ఈరోజు విజయం సాధించామంటే కేవలం నా టీం వల్లనే ఇక్కడ మాట్లాడుతున్నాను. టీం అందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే కరోనా టైంలో నేను నంద్యాల వెళ్ళి, సార్ స్వామి గారు ఇలా చేయాలి, ఇలా చేస్తే మన కంపెనీ బాగుంటుందంటే ఆ రోజు కరోనాని కూడా లెక్క చేయకుండా నాతో జర్నీ చేసి నా సోదర సమానమైనటువంటి కడియాల సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలా ఇక్కడ ఏదైనా విజయం సాధించాలని ఈరోజు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. ఇంతమంది ఆదాయాలు పొంది ఇలా మాట్లాడుతున్నాను అంటే ప్రతి మనిషికి వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు. అట్లాగే ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే కరోనా టైంలో లెక్క చేయకుండా నన్ను బయటికి పంపించినటువంటి ఈ క్రెడిట్ మొత్తం కూడా నా భార్యకి ఇస్తున్నాను, స్వప్న గారు కానీ ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం సాయి ప్రాపర్టీ లిమిటెడ్ కంపెనీ స్థాపించి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఒక కంపెనీని ఒక వ్యక్తి ఇంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చి చిన్న విత్తనమై మహావృక్షమై ఇన్ని వేల మందికి నిరసనమైనటువంటి ఇంకొకసారి చామకూరి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే ఇక్కడ మాకు ఈ కంపెనీ నేర్పింది ఒకటేనండి, మనం 1,00,000 కోట్లు సంపాదించినా కానీ దానికన్నా ఒక మనిషి యొక్క నమ్మకం సాధించుకుంటే 1,00,000 కోట్ల కన్నా కూడా విలువైనదని నిరూపించారు చామకూరి శ్రీనివాసరావు గారు. అది ఎలాగంటే ఇవాళ ఒక మనిషి నమ్మకం పొందడానికి ఇంత కష్టమైతే చామకూరి శ్రీనివాస నీతి నిజాయితీని పెట్టుబడి పెట్టి టీం వర్క్ చేసి వాళ్ళు 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 19వ సంవత్సరం అడుగు పెడుతున్నామంటే ఇంతమంది వచ్చారంటే ఇంతమంది నమ్మకాన్ని ఆయన కూడగట్టుకుని ఇన్ని వేల మంది ఆదర్శంగా ఉన్నారంటే ఆయన ఎంత మహోన్నమైన వ్యక్తి అనేది ఒక్కసారి మీ అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎవరు కూడా ఒక్కరు సింగిల్గా ఏమీ చేయలేరండి, ఎవరైనా కానీ టీంతో కానీ చేయించుకోవాలి. లాస్ట్గా ఒక చిన్న విషయాన్ని మీకు మనవించుకుని నేను ముగిస్తున్నాను. ఇక్కడ మనం చేసేది వ్యవసాయం అండి. అంటే రైతు మొత్తము ప్రకృతితో మమేకమై ఉంటాడు. అంటే దాని అర్థం రైతుకి చాలా ఇష్టం అండి పొలం గట్టి మీద కూర్చుని భోజనం చేయటం చాలా ఇష్టం ఆయనకి. అదే ఏసీ రూముల్లో కూర్చుని నేతి బిర్యానీ తిన్నా లేని తృప్తి పొలం గట్ల మీద కూర్చుని ఆ గెంజి పోసుకుని దాంట్లో పచ్చిమిరపకాయ ఉల్లిపాయ నంజుకుని తిని ఆ గిన్నెని పొలంలో
ఆ పొలం నీటిలో కడుక్కుంటే ఆయనకుండే తృప్తి స్వర్గంతో సమానం ఆయనకి. అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సాయి ప్రాపర్టీ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీలో ప్రతి ఒక్కరూ 1/4 ఎకరం పొలం కొనుక్కుని పిల్లలకి సెలవులు కానీ హాలిడే దసరా సెలవులు కానీ సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి మన సాయి ప్రాపర్టీస్ అని ఎర్రచంద్రం మొక్కల్లో కూర్చుని తింటే ఉండేదే స్వర్గం. ఆ స్వర్గం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా సాయి ప్రాపర్టీస్లో పొలం కొనుక్కోవాలండి. ఆ పొలం కొనుక్కుంటేనే మన ఆ ఎంజాయ్మెంట్ని, ఆ ఆనందాన్ని, ఆ స్వర్గాన్ని పొందగలుగుతాము. ఈ యొక్క అవకాశాన్ని మన సామకూరి శ్రీనివాసరావు గారు, మన సిఎండి గారు మన అందరికీ కూడా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ స్వర్గం ఎలా ఉంటుందో చూడాలంటే ప్రతి ఒక్కరు 1/4 ఎకరం పొలం కొనుక్కుని అందరూ ఆనందం పొందాలని కోరుకుంటూ జై హింద్, జై ఎస్పీపీ. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ కుమార్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ తదుపరి దూదేకుల ఖాదర్ వలీ గారు, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మోస్ట్ వెల్కమ్ ఖాదర్ వలీ గారు. అండ్ అలాగే నెక్స్ట్ అన్నవరం గారిని కూడా రెడీగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తదుపరి మాట్లాడవలసిందిగా అన్నవరం గారిని కూడా రెడీగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అండ్ అలాగే దూదేకుల ఖాదర్ వలీ గారిని కూడా స్టేజ్ పైకి మన తెలుగు బంధువులందరికీ స్వాగతం. నేను మీ ఖాదర్. మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ భూప్రపంచంలోనే అగ్రగామి సంస్థ. నాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, ఎండి మేడం గారికి, రాఘవేంద్ర గారికి, మా టీం మెంబర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ఆనందంలో నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను ఎక్కువ ఏం మాట్లాడలేను కాబట్టి. సో లాస్ట్ టైం ఏంటంటే అందరికి ఒకటి ప్రామిస్ చేశాను, నేను ఒక సముద్రాన్ని క్రియేట్ చేస్తానని చెప్పాను. అలానే విధంగా ఫస్ట్ టాపర్కి వచ్చాను, మా టీం మెంబర్స్ చాలామంది వచ్చారు. ఆ తర్వాత పోతే మన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి చాలామంది కొత్త టీంలను తీసుకొచ్చాను. నేను ఈ కంపెనీలోకి జాయిన్ అయ్యి ఒక 4.5 years అయింది సార్. నన్ను ప్రభాకర్ గారి కంపెనీకి తీసుకొచ్చినప్పుడు కానీ ఫస్ట్ నేను కానీ మీలాగానే అనుకున్నాను, చాలా దూరం కదా, ఇక్కడ డెవలప్మెంట్ ఉంటుందా లేదా అనుకున్నాను. నేను సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ 3వ వెంచర్, 1వ వెంచర్, 9వ వెంచర్లో చూసి అదే రోజు 2.5 ఎకరాలు బుక్ చేశాను సార్. కంపెనీ విజన్, కంపెనీ డెవలప్మెంట్ ఆ విధంగా అనిపించింది నాకు కొత్తలో. తర్వాత నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ఆ విధంగానే డెవలప్ అయ్యుకుంటూ వచ్చాను. ఈరోజు మన చైర్మన్ గారు ఒక ఆశయంతో తలపెట్టిన కంపెనీ, ఈ ఆశయంలో మనందరం పనిచేస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంతో కష్టపడి ఒక ఉన్నత స్థాయికి ఎదిగించాలా కంపెనీ అని. అసలు ఇలాంటి కంపెనీలో మనందరం ఇంతమంది డైరెక్టర్గా, ఇండైరెక్ట్గా ఎంతోమంది ఫ్యామిలీలను ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్ బాధలో నడిపిస్తున్నందుకు సాయి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దాని తర్వాత ఈరోజు ఇంత పెద్ద కంపెనీ స్థాపించి చైర్మన్ గారి దగ్గరికి ఎప్పుడైనా క్యాబిన్లో మాట్లాడడానికి పోయినప్పుడు సార్ ఒకటే అంటారు, మనం నీతి నిజాయితీగా ఉండాలా, అబద్ధాలు చెప్పకూడదు, మోరల్గా, ఎథికల్గా మనం ఏదైనా ఒక ప్రోటోకాల్ ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం ముందుకెళ్ళాలన్నారు. అదే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ అంటే. ఈరోజు మా గురువు గారైన రాఘవేంద్ర గారు మాకు దైవదూతలాగా భావిస్తాం మేము హైదరాబాద్ టీం తరపు నుంచి. ఎందుకంటే మేము ఒక 0 నుంచి స్టార్ట్ చేసి మమ్మల్ని అందరినీ హీరోలుగా తయారు చేసింది మా గురువు గారు. ఈరోజు మేము ఒకప్పుడు నేను ఒక క్యాబ్ డ్రైవర్ని, ఆ క్యాబ్ డ్రైవర్ నుంచి స్థాయి నుంచి ఈరోజు నేను ఒక డ్రైవర్ పెట్టుకునే స్థాయికి వచ్చాను. సో మా గురువు గారికి జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే ఒక సారు కన్నా మా దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సక్సెస్ చేయాలనే ఒక తపన సార్ దగ్గరికి ఎప్పుడన్నా పోయినా కానీ మీరు ఎలా బిజినెస్ చేస్తున్నారు, ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలా, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ టీమ్స్ ఫామ్ చేస్తున్నారు, ఇంకా బిజినెస్ ఎందుకు కావట్లేదు ఏంటని మనకు ప్రతి నిమిషం చిన్న పిల్లల్లాగా మమ్మల్ని చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలా, ఏ ప్లేస్కి వెళ్ళాలా, ఎలా డెవలప్ కావాలా, ఒక ఎథికల్గా, మోరల్గా మా అందరికీ సపోర్ట్ చేసుకుంటూ. సో సాధ్య ఒక విషయం చెప్పాలంటే మాకు ఎంత చెరువులో, అందరికి ఎంత చెరువులో ఉంటాయంటే, ఒకరోజు నైట్ అమెరికా నుంచి ఒక కస్టమర్ ఫోన్ చేశారు 11 గంటలకు. ఆ టైం అప్పుడు ఫోన్ చేస్తే సార్ ఒక 1/2 hour మాట్లాడితే ఒక 1/2 acre డెమో క్లోజ్ అయిపోయింది. అది రాఘవేంద్ర సార్ అంటే. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు బిజినెస్ పెరిగినప్పుడు స్టార్టింగ్లో, కాదర్ నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు
డిస్టిక్ వెళ్ళి సర్వీసింగ్ సెంటర్లు ఒకసారి పెట్టామని చెప్పాడు. కర్నూలులో మన రాజ్ కుమార్ అండర్లో ఒక సర్వీసింగ్ సెంటర్ పెట్టాం. ఈ రోజు వరకు వచ్చేసి ఆ సర్వీసింగ్ సెంటర్లు 10 పెట్టాము. అక్కడి నుంచి చాలా బిజినెస్ తీసుకొచ్చాం సార్. సార్ ఏదైనా మాకు చెప్పారంటే అది మేము చేసి చూపిస్తాం. సో అలానే డెవలప్ అయ్యుకుంటూ ముందుకెళ్ళాం. తర్వాత మా నందు గారు మాకు ఒక ఫ్రెండ్గా, ఒక బ్రదర్గా, మా అందరినీ ఒక మంచి మిత్రుల్లాగా చూసుకుంటూ, ఏ సమస్య వచ్చినా కానీ ఆయన ముందు నేనున్నానని ఆలోచించుకుంటూ మా అందరినీ బిజినెస్ పెంచుకోవడంలో కానీ, డెవలప్ కావడంలో కానీ, అందరికన్నా మంచి హెల్తీ వాతావరణంలో పోవడానికి ఒక లీడర్గా మాకు మంచిగా సపోర్ట్ చేస్తుంటారు. తర్వాత మా గురువు గారైన మా సూర్య ప్రభాకర్ గారు, ఆయన మాకు కొట్టైన బిజినెస్ నేర్పిస్తాడు. బిజినెస్ చేయకపోతే మటుకు చాలా చాలా మంచి ఒక గురువులాగా నేనున్నాను కాదర్, ఏదైనా కానీ మంచి బిజినెస్ చేయండి, మంచిగా ముందుకెళ్ళండి అంటారు. నేను ఒక విషయం ఏం చెప్తానంటే, అందరికీ మనల్ని ఎవరైతే చేయబట్టుకొని తీసుకొచ్చిన లీడర్ ఉంటారో దయచేసి ఆ లీడర్ చేయి అయితే వదిలిపెట్టొద్దండి. ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది పరిచయం అవుతుంటారు. సో ఎప్పుడైతే మనం ఆ లీడర్ చేయి వదిలిపెట్టాలి, ఆ లీడర్తో పని లేదనుకున్నప్పుడు మన పతనానికి నాంది. ఒక గాలిపత్రం అనేది ఉంటుంది సార్, అది పైకి ఎగిరే కొద్దీ ఇంకా ఎగరాలా అనిపిస్తుంటుంది. సో అది అనుకుంటుంది ఒకసారి ఇంకా పైకి ఎగురితే బాగుంటుంది, దారం తెగిపోతే ఇంకా బాగుంటుంది, ఇంకా పైకి ఎగిరొచ్చు అనుకుంటుంది. ఒక్కసారి దారం తెగిపోయిన తర్వాత ముళ్ళ కంపల్లో, ట్రాన్స్ఫారం మీద, బురదలో పడిపోతే సో మన లీడర్ చేయి వదిలిపెట్టినా కానీ మన పరిస్థితి కానీ అలా ఉంటుంది. లీడర్ దగ్గర మనం చాలా నేర్చుకునేవి ఉంటాయి. లీడర్ దగ్గర మనం గురువు కన్నా మన తల్లిదండ్రులను, మన గురువును, మన లీడర్ని మర్చిపోతే మనకు లైఫ్ ఉండదండి. ఎందుకంటే మీరు ఎవరైతే అలా మర్చిపోతారో మీకు కానీ రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. దయచేసి మనం లీడర్ని ఎంత వాడుకుంటే మనం అంత సక్సెస్ అవుతాం, అంత ముందుకెళ్తాం. దాంతోపాటు ఏంటంటే సాయి ప్రాపర్టీస్ అండ్ కంపెనీ ఎంతోమందిని దగ్గర తీసుకుంటుంది. ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళని పైకి తీసుకొస్తుంది. సో అందుకనే మేమేంటంటే సాయి ప్రాపర్టీస్ నెక్స్ట్ ఇయర్ కానీ ఒక మంచి విజన్తో ఒక బిజినెస్ చేసుకుంటూ ఇంకా మంచి లీడర్లను తీసుకురావాలని, ఇంకా మంచి ముందుకెళ్ళాలని, రేపు నెక్స్ట్ కానీ చెన్నైలో ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం సార్, చెన్నైలో కానీ. సో ఆ విధంగానే ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ కాదర్వల్లి గారు. అండ్ అలాగే తదుపరి మాట్లాడవలసిందిగా అన్నవరం గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. అన్నవరం గారు మార్కెటింగ్ మిత్రుల నుంచి మాట్లాడే వాళ్ళు ఫైనల్ స్పీకర్. అండ్ అలాగే ఇందాక మీ అందరికీ ప్రామిస్ చేసినట్టుగానే అన్నవరం గారు మాట్లాడిన తర్వాత ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. అండ్ అలాగే ఒక అద్భుతమైన సెలబ్రిటీ మన మధ్యలో ఉన్నారని చెప్పి కొంతమంది గెస్ట్ చేశారు, కొంతమంది అయితే ఇంకా గెస్ట్ చేయలేదు. సర్ప్రైజ్ గానే ఉంది అది. yes ఇలోపు కీప్ గెస్సింగ్ ఎవరు వచ్చారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీతో మాట్లాడడానికి, మరి కొద్ది నిమిషాల్లోనే అదైతే రివీల్ అయిపోతుంది. ఓవర్ టు అన్నవరం గారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అసలు సౌండే రావట్లేదు. ఓకే, ఎర్రచందనం ఇదో కొత్త బంగారు లోకం. ఎంతో దూర భారాల నుంచి వచ్చిన మన ఎస్విపి కుటుంబ సభ్యులందరికీ 18వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన ఎస్విపి కుటుంబ సభ్యులందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 34 వెంచర్లు మైలురాయి దాటి 35వ వెంచర్లో అడుగుపెట్టిన సందర్భంగా ఒక మెరుపు వేగంతో దూసుకుపోతున్న మన సంస్థకు, అలాగే మన సంస్థ సాయి ప్రాపర్టీస్ సృష్టికర్త, ట్రెండ్ క్రియేటర్ అయిన మన చైర్మన్ సార్, అలాగే సాయి శ్రీనివాస్ గారికి, అలాగే మన యంగ్ డైనమిక్ లీడర్ ఎండి మేడం గారు, లిఖితాబాను మేడం గారికి, హాల్ దద్దరిల్లేలా, హెడ్ ఆఫీసులో రీసౌండ్ వచ్చేలా ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టవలసిందిగా మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నానండి. 1 2 1 2 3 1 2 1 2 3 కొడుతూ ఉండాలి చప్పట్లు. అలాగే మేము ఈరోజు హైదరాబాదు టీం నుంచి ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన మా దైవము, మా గురువు గారు అయినటువంటి కంపెనీ ప్రెసిడెంట్ గారైన శ్రీ కేఎస్వి రాఘవేంద్రరావు గారికి మీ అమూల్యమైన చప్పట్లతో
ఒక్కసారి మళ్ళీ కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. అలాగే చివరగా మన హెడ్ ఆఫీస్లో మనకి అందరికీ సర్వీస్ చేసిన మిస్టర్ డిపెండబుల్ జనరల్ మేనేజర్ శ్రీదేవి మేడం గారికి, అలాగే దానేష్ గారికి, హర్ష గారికి, ఇందుజా మేడం గారికి, నరేష్ గారికి, జయకృష్ణ గారికి కూడా ఒక్కసారి మన చప్పట్లతో సన్మానించుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా బిజినెస్ రంగంలో మనం ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎవరిని చూసి నేర్చుకోవాలి, ఒక్క 2 లైన్స్లో కంప్లీట్ చేస్తానండి, మీరేం టెన్షన్ పడవద్దు. ఒక గొర్రెల కాపరి అడవిలో రోజు తన గొర్రెలను మేపుకుంటూ వెళ్ళేవాడు. ఒకరోజు అలా వెళ్తున్న సమయంలో ఆయనకు ఒక సింహం పిల్ల కనిపించింది, ఒక బుజ్జి పిల్ల. చూశాడు, మంచి ముద్దుగా ఉంది బుజ్జి పిల్ల, మంచి జూలుతో ఉంది సింహం పిల్ల, చాలా బాగుందని చెప్పేసి ఆ మేకలతో పాటు గొర్రెలతో పాటు ఆ సింహం పిల్లను కూడా తీసుకుని వెళ్ళి పెంచుకోవడం మొదలుపెట్టాడు. అది రోజు రోజుకు పెరిగి పెద్దదయ్యి ఒక సింహం లైన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అలా తయారయ్యింది. అయితే ఒక రోజు వెళుతున్నప్పుడు నిజంగా సింహం ఎదురుపడింది. సింహం ఎదురుపడేటప్పటికి ఈ మేకలు గొర్రెలు కూడా చల్లాచెదురైపోయినాయి భయపడిపోయి. ఆ సింహం మాత్రం కదలలేదు. ఎందుకో తెలుసా, దాని ఎదురుగుంటా ఉన్నది కూడా ఒక సింహమే. కాబట్టి ఇది నా రూపంలోనే ఉంది, దానికి నేనెందుకు భయపడాలని చెప్పేసి అది భయపడలేదు. అప్పుడు అడిగింది, ఎవరు నువ్వు? నేను వచ్చిన తర్వాత కూడా నువ్వు భయపడట్లేదు, నేను ఈ అడవికి రాజుని, నువ్వెవరు అని చెప్పేసి అడిగింది. అప్పుడు ఆ సింహం అన్నది, నువ్వెవరవో నాకు తెలియదు, నేను మాత్రం నీ రూపంలో ఉన్నాను కాబట్టి నేను నిలబడగలిగానని చెప్పింది. శభాష్, ఒక్కసారి గర్జించని చెప్పేసి ఈ సింహం గర్జించి దాన్ని కూడా గర్జించమన్నది. అప్పుడు ఆ సింహం ఏం చేసిందో తెలుసా, గర్జించమంటే మెహే మెహే అన్నది. అంటే అది గొర్రెలతో తిరిగింది కాబట్టి దానికి అదే ప్రవృత్తి అలవాటైంది. అప్పుడు ఈ నిజమైన సింహానికి ఫీజులు ఎగిరిపోయినాయి. ఇదేంట్రా బాబు, ఇది నాకులా ఉండి ఇలా కరుస్తుందని చెప్పేసి పక్కకి తీసుకెళ్తే ఆ గడ్డి ఆకులు మేస్తుంది. అప్పుడు మళ్ళీ అక్కడ కొలంలోకి తీసుకెళ్ళి నీ రూపం ఒకసారి చూసుకో అని చెప్పేసి అన్నది. దాన్ని చూసుకున్న తర్వాత ఈ అడవికి రాజులు మనము డైనమిక్గా ఉండాలి కాబట్టి నువ్వు ఈ విధంగా ఉండకూడదని చెప్పేసి దానికి నేర్పించింది. మనం కూడా మన సాయి ప్రాపర్టీ గారికి కానీ అలాగే మన రాఘవేంద్ర సార్ని కానీ చూసి వాళ్ళ రూపాలను చూసి మనం పెరుగుతున్నాం, మనం నడుస్తున్నాం. కాబట్టి వాళ్ళ యొక్క డేర్నెస్ని కానీ వాళ్ళ యొక్క రూల్స్ వాళ్ళ డిసిప్లైన్ కానీ మనం నేర్చుకుని మనం కూడా వండర్స్ క్రియేట్ చేసి ఒక చరిత్ర సృష్టించి మన ఫ్యామిలీలో మనమే హీరోగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా మనందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సాయి ప్రాపర్టీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బై బై. ఎక్కువ మాట్లాడతాం, మైక్ కట్ చేస్తాను. సార్ థ్యాంక్ యూ. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే కనబడిన 4వ సింహం అనవరం గారు. ఎగ్జాక్ట్లీ, ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. మా పరిస్థితి మా మేడం అర్థం చేసుకోగలరు. ఎగిరి తంతే పెనమే పడతాం, వదిలేస్తే పొయ్యిలో పడతాం. ఆపించాలో చెప్పించాలో తెలియని పరిస్థితి. బట్ ఖచ్చితంగా మోస్ట్ అవైటింగ్ మూమెంట్ సునంద. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే సుమంత్ ఇందాక దాకా మనకి ఒక్కళ్ళు మాత్రమే సెలబ్రిటీ వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే. బట్ ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే 2, 3, 4 సెలబ్రిటీస్ కనిపిస్తున్నారు నాకు. ఓకే, మరికొద్ది క్షణాల్లోనే వాళ్ళందరూ కూడా స్టేజ్ పైకి వస్తారు. బట్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి మా మాటలు కట్టిపెట్టి మిమ్మల్ని అందరినీ అలరించడానికి మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మనందరం జరుపుకుంటున్న ఈ 18th యానివర్సరీ సెలబ్రేషన్స్ని హోస్ట్ చేయడానికి, మనందరినీ ఉర్రూతలొగించడానికి, మనందరికీ వేరే మాటల ప్రపంచం, వేరే ప్రపంచాన్ని పరిచయం చేయడానికి మన మధ్యలోకి మనందరి ఫేవరెట్, అంటే ఆవిడకి ట్యాగ్ ఏం పెట్టాలో, యాక్ట్రెస్ అనాలా, యాంకర్ అనాలా, ఆల్రౌండర్ అనాలా, వండర్ఫుల్ ఉమెన్ అనాలా, బ్యూటిఫుల్ మామ్ అనాలా, లేకపోతే యూట్యూబ్ స్టార్ అనాలా, ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, ఈ పదాలన్నీ కలుపుకుంటే మనం ఎప్పుడు బుల్లితెరలో చూస్తూ ఓన్లీ బుల్లితెరకే పరిమితం అవ్వకుండా ఇన్స్టాగ్రామ్ వేదికగా, వేదిక ఏదైనా, మాధ్యమం ఏదైనా, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా
అందరినీ అలరిస్తూ మనందరికీ బోలెడని కబుర్లు చెప్తూ బోలెడని టిప్స్ ఇస్తూ చాలా మాటలు చెప్తూ ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు దేశాంతరాలు ఖండాంతరాల్లో ఉన్న మనందరికీ మనసుకి చేరువుగా ఉండే లాస్య మంజునాథ్ గారు మన మధ్యలో ఉన్నారు. మోస్ట్ వెల్కమ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్దాం లాస్య గారికి. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి కొమ్మ పూలమ్మ మల్లె పూల కొమ్మ. హలో ఎవ్రీవన్, హాయ్, ఎలా ఉన్నారు? అద్రిపోయారు, నాకైతే అర్థమైపోయింది. ముందుగా లాస్య గారు ఇప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్. ఆర్ ప్లెజర్. థ్యాంక్ యూ సూపర్ ఇంట్రొడక్షన్. నా గురించి ఎంత బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ. అండ్ ఆయన గురించి చెప్పకపోతే మా మనోభావాలు దెబ్బతింటాయి. నా గురించి చెప్తే ఆయన గురించి చెప్పినట్టే. లాస్య మంజునాథ్ పేరులోనే ఉంది. ఎస్, మంజునాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయన జాబ్ చేసుకుంటూ కూడా ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా మన అందరిని అలరిస్తూ చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఎప్పుడు ఆయన కూడా లైమ్ లైట్ లో ఉన్నారు. వెల్కమ్ మంజునాథ్ గారు. అండ్ వండర్ఫుల్ యాక్టర్ మన మధ్యలో ఉన్నారు బాలాజీ గారు, వారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ ఓటు లాస్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 18th యానివర్సరీ సెలబ్రేషన్స్ అంటే ఇంత అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే, సో ముందుగా కంగ్రాచులేషన్స్. ఈ సెలబ్రేషన్స్ మీ అందరిది కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు. అంటే యాక్చువల్లీ నాకు ఇంత స్క్రిప్ట్ ఇచ్చారు. ఇందాక కాదర్వలి గారు, అన్నవరం గారు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత మంచి మంచి స్పీచ్లు ఇచ్చారబ్బా. కొన్ని కైట్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే పులి స్టోరీ చాలా బాగా నచ్చింది. పాపం వాళ్ళు మాట్లాడుతుంటే ఇది కట్ చేస్తున్నారు అనుకోండి, బట్ అందరూ మొబైల్స్లో సేవ్ చేస్తున్నారు. హాయ్ 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 హాయ్. ఏంటో మన బెజవాడకి ఇన్ని రోజుల తర్వాత వస్తే ఎంత ఆనందంగా ఉంది. దాదాపు వచ్చి ఒక 2 years అయిపోయింది. మరి ఇలా మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్విటేషన్. అండ్ స్క్రిప్ట్లోకి వెళ్దాం. సో స్టార్టింగ్లోనే గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ చల్లని సాయంత్రం వేళ, ఎక్కడ చల్లని సాయంత్రం, బయట దిగ్గానే ఎండలు మండిపోతున్నాయి. ఈ విజయవాడలో వేడి గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ మనం ఏసీలో ఉన్నాం కాబట్టి చల్లని సాయంత్రం వేళ విచ్చేసిన ఆహ్వానితులందరికీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారి హృదయపూర్వక స్వాగత సుమాంజలి. భగవద్గీతకు 18 అధ్యాయాలు, మహాభారతానికి 18 పర్వాలు. మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్కు నేటితో 18 ఏళ్ళు. 18th యానివర్సరీ సెలబ్రేషన్స్ అంటే మామూలుగా ఉండదు. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, చప్పట్లతో దద్దరిల్లిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సో మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్కు నేటితో 18 ఏళ్ళు. కస్టమర్ల నమ్మకమే పునాదిగా 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ మనందరి కరతాళ ధ్వనులతో శుభాకాంక్షలు చెబుతూ అందరూ మరోసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇందాక ఒకరు చెప్పారు 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. రిద్దం అదిరిపోయింది. సో ఇలా అందరూ సింక్లో ఉంటే భలే ఉంటుంది. ఈవెంట్ ఎండ్ వరకు ఇదే ఎనర్జీ తగ్గకుండా ఉంటే మామూలుగా ఉండదు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించే అవకాశాన్ని మాకు కలిగించిన కస్టమర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి ఈ ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్ ఈవినింగ్లో ప్రతి ఒక్కరి హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకునే అవకాశాన్ని మనందరికీ ఇచ్చిన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ గురించి ఒక్కసారి తెలుసుకుందామా? ఓకే, నేను చెప్తూ ఉంటాను. ఎల్ఈడీలు వస్తాయా? ఓకే, వాళ్ళు రెడీగా ఉంటారు అనుకుంటా. సో మీ అందరికీ తెలిసిందే, నేను మాత్రం చాలా విషయాలు తెలుసుకున్నాను సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ గురించి. బట్ తెలుసుకున్న ప్రతి విషయం గూస్ బంప్స్. ఎర్రచందనం గురించి కొత్త విషయాలు తెలుసుకున్నాను. సో చాలా మంచి మంచి విషయాలు. ఫామ్ ల్యాండ్ రంగంలో ఇది వినూత్న ఆలోచన. నమ్మకమే పెట్టుబడిగా మాతో జత కలిసిన ప్రతి ఒక్కరికి సిరులు కురిపించే విలక్షణ సంస్థ. 1 కాదు 2 కాదు, 18 ఏళ్ల విజయ ప్రస్థానం, 18 ఏళ్ల జయకేతనం, మనందరి విజయకేతనం. మీ ప్రతి రూపాయిని 10 చేసి మీ ఇంట సిరి సంపదలు వెల్లి విరిసేలా, సంతోషాలతో మీ లోగిళ్ళు మురిసేలా, మీ అభివృద్ధే మా ధ్యేయంగా ముందుకు సాగుతున్న సంస్థ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. వేలాది మంది కస్టమర్ల మొహాల్లో చిరునవ్వుల చందనాలు పూయిస్తున్న మహావారధి.
ఇది ఓ సంస్థ కాదు, ఓ కుటుంబం. అందరినీ ఆర్థికంగా ముందుకు నడిపించే వసుదైక కుటుంబం. నేల తల్లిని నమ్మి చెడిన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరనే చెప్పాలి. ఒక మొక్కకు ఆయువు పోసి పెంచి పెద్ద చేయడం భూమి లక్షణం. మనల్ని నమ్మి పెట్టుబడి పెట్టిన కస్టమర్ల కలల్ని నిజం చేయడం మా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నైజాం. మన తెలుగు నేలలో ఉన్న అద్భుతం, ప్రపంచంలో మరెక్కడా కానరాని విస్మయం ఎర్రచందనం. ఇదే మనందరి సంతోషాలనిచ్చే మహా కల్పవృక్షం. సిరులు కురిపించే భూతల్లికి నమస్కరించి ఈ భూమిని యూనిట్లుగా చేసి ఎర్రచందనం మొక్కలను ఉత్పత్తులుగా చేసి ఇప్పటి వరకు ఎవరూ చేపట్టని విధంగా, ఎవరూ ఊహించని విధంగా ఎర్రచందనం మొక్కల పెంపకాన్ని ఒక తల్లి బిడ్డల్ని పెంచినంత శ్రద్ధగా పెంచి వినూత్న రీతిలో వ్యాపారాన్ని నిర్వహిస్తూ కస్టమర్లకు సిరుల పంట కురిపిస్తోంది. అతి తక్కువ కాలంలోనే ఎవరూ ఊహించినటువంటి లాభాలను అందించబోతున్న మనందరి ఆదర అభిమానాలను అందుకున్న సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మనందరి చిరునవ్వుల మధ్య, మనందరి హృదయ స్పందనల మధ్య, మనందరి కరతాళ ధ్వనుల మధ్య 18 వసంతాల పండుగను జరుపుకుంటోంది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారి ఎర్రచందనం. ఇది మీ భవితకు బంగారం. మరోసారి గట్టిగా చప్పట్లో. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ పేపర్ చదువుతుంటే నాకు గూస్ బంప్స్. ఒక భూమిలో ఎర్రచందనం పండించి మనం పెట్టిన పెట్టుబడిని 10 చేస్తున్నారు అని అంటే నిజంగా మనం నడవడం కాదు, మనతో పాటు 10 మందిని ముందుకు తీసుకెళ్ళడం అనేది సాయి గారిని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ విక్రయించే యూనిట్తో పాటు అందులో పెరిగే అరుదైన వృక్షాలైన ఎర్రచందనాన్ని కూడా మీరే సొంతం చేసుకోండి. అనతి కాలంలోనే కుబేరులు కండి. మీరు పెట్టే పెట్టుబడిని 10 చేస్తుంది కేవలం 10 ఏళ్ల సమయంలోనే. మీరు తీసుకునే యూనిట్ భూమిలో ఎర్రచందనాన్ని శాస్త్రీయ పద్ధతిలో పెంచి ఆ వృక్షాల ద్వారా వచ్చే దిగుబడితో మీ ఇంట కనక వర్షం కురిపిస్తోంది. మీ ఇంటిని ఆనందాల హరివిల్లులా తీర్చిదిద్దుతుంది. మీరు తీసుకునే ఒక్క యూనిట్ అంటే 25 సెంట్ల భూమి మీకు పెట్టుబడి మాత్రమే, కానీ అది మాకు బాధ్యత. కస్టమర్ల నమ్మకమే మా లక్ష్యంగా ఆ భూమిలో ఎర్రచందనం మొక్కలు నాటిన దగ్గర నుంచి ఎంతో బాధ్యతతో, ఎంతో శ్రద్ధతో వాటిని కంటికి రెప్పలా సంరక్షించి దాదాపు 10 ఏళ్ల పాటు పెంచి ఓ మహావృక్షంగా మలచే బాధ్యతను భుజానకెత్తుకుంటుంది మా సంస్థ. మీరు కేవలం భూమిని యూనిట్గా మాత్రమే తీసుకుంటున్నారు, అందులో వృక్షాలు పెంచడం మా బాధ్యత. 10 ఏళ్ల పెంపకం తర్వాత ఆ మహావృక్షాల నుంచే వచ్చే ఆదాయంలో 60% మీకు పువ్వుల్లో పెట్టి ఇస్తుంది మా సంస్థ. ఇప్పటి వరకు ఏ రెడ్ శాండల్ ఫార్మ్ల్యాండ్ సంస్థ కానీ, ఏ మనీ గ్రోయింగ్ సంస్థ కానీ చేయనటువంటి వినూత్న పద్ధతిలో నమ్మి వచ్చిన కస్టమర్లందరికీ 100కు 100% సంతోషాల్ని మూటగట్టి మరీ ఇస్తోంది. ఒక్కో యూనిట్లో వచ్చే ఆదాయంలో కేవలం 40% నిర్వహణ ఖర్చులు మాత్రం నిమిత్తం తీసుకొని 60% కస్టమర్లకే చెల్లించడం కేవలం సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకే చెల్లింది. ఎన్నో కుటుంబాల్లో, ఎందరో మొహాల్లో సంతోషాన్ని నింపుతూ, ఎంతోమంది ఉన్నతి బాటలు వేస్తూ, నమ్మి వచ్చిన కస్టమర్లకు ఆర్థిక భరోసా ఇస్తూ, భవిష్యత్తుపై ఆశ కలిగిస్తూ, ఆ ఆశల్ని నిజం చేస్తూ ముందుకు సాగుతున్న మహా మనిషి, ఆ అరుదైన వినూత్నమైన వ్యాపార సరళితో ముందుకు దూసుకుపోతున్న సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చైర్మన్, a visionary entrepreneur శ్రీ సాయి శ్రీనివాస్ గారు. గట్టిగా చెప్పట్లు. మామూలు మనిషి కాదు ఆయన. నేను ఇంత తెలుసుకున్న తర్వాత నేను కూడా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. అంటే 2006లో ఓ సాధారణ రియల్ ఎస్టేట్ సంస్థగా ఓ రంగంలో అడుగుపెట్టి
ఈ రెడ్ శాండల్ ఫామ్ ల్యాండ్స్ వ్యాపారాన్ని వినూత్నంగా తీర్చిదిద్ది అతి తక్కువ సమయంలోనే కస్టమర్లకు ఎక్కువ లాభాల్ని అందించబోతున్న వ్యాపారవేత్త శ్రీ సాయి శ్రీనివాస్ గారు. రియల్ ఎస్టేట్ అంటే భూమిని అమ్మడం అంతే, అక్కడితో కస్టమర్లకి మనకున్న సంబంధం అయిపోతుంది. కానీ ఆయన ఆలోచన వినూత్నం. కస్టమర్ 10 కాలాలు మనతో నడవడం, మనతో ఉన్న అనుబంధంలో అతని అభివృద్ధికి మనం బాటలు వేయడం. ఇప్పటి వరకు ఏ రెడ్ శాండల్ ఫామ్ ల్యాండ్ సంస్థ చేయని ప్రయోగం ఇది. సో హ్యాట్స్ ఆఫ్ శ్రీ సాయి శ్రీనివాస్ సార్. సో మీరు ముందుకు వెళ్ళడమే కాదు, మీతో పాటు లక్షల మందిని మీతో తీసుకెళ్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు. 2006 నుంచి 2017 వరకు సాధారణ రియల్ ఎస్టేట్ సంస్థగా వ్యాపారాన్ని సాగించినా అంతకు మించి ఏదో చేయాలన్న తపన నుంచి పుట్టిన ఆలోచనే ఈ ఎర్రచందనం పెంపకం. 2017లో ఎర్రచందనం ప్లాంటేషన్తో కూడిన ఫామ్ ల్యాండ్స్ విక్రయానికి శ్రీకారం చుట్టి ఎవ్వరూ ఊహించని విధంగా వ్యాపార ప్రపంచమే నివ్వెరబోయేలా ఓ సంచలనాన్ని నమోదు చేసుకున్నారు. ఓ చిన్న విత్తు మహావృక్షం అయినట్టు ఏ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి నంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. 6 ఏళ్ల కాలంలో ఆయన పూర్తి చేసిన 3130 ఎకరాలు, 34 వెంచర్లు, 1 మిలియన్ ఎర్రచందనం వృక్షాలు, ఇది సాధారణ విషయం అయితే కాదు. ఒక విధంగా చెప్పాలంటే అటు భూమిని కాపాడుతూ పర్యావరణాన్ని సంరక్షించుతూ పచ్చదనమే పెట్టుబడిగా ఆ పచ్చదనాన్నే ధనంగా మలచిన ఆర్థికవేత్త ఆయన శ్రీ సాయి శ్రీనివాస్ గారు. వేలాది కస్టమర్లకు ఆయన ఆలోచనలంటే ఇష్టం. ఆయన చేసే వినూత్న ప్రయోగాలంటే మక్కువ ఎక్కువ. ఆయన ఇచ్చే రిటర్న్స్ అంటే మహా మక్కువ ఎక్కువ. ఎర్రచందనంతో అందరినీ ధనవంతులు చేయాలన్న కాంక్షతో ముందుకు సాగుతున్న మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ సాయి శ్రీనివాస్ గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా వేదికమైకి ఆహ్వానిస్తున్నాము. వి వెల్కమ్ యూ సార్. గట్టిగా చప్పట్లతో శ్రీ సాయి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎయిటీన్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మన సాయి శ్రీనివాస్ గారు విచ్చేయుచున్నారు. చక్కగా అందరూ కలిసి ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన మీద అభిమానం ఎంత ఉందో మీ అందరినీ చూస్తే అర్థమవుతుంది. చూడ చక్కగా ఉంది ఈ దృశ్యం. శ్రీ సాయి శ్రీనివాస్ గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వి వెల్కమ్ యూ సార్.